కన్సల్టింగ్ కంపెనీలు ఎక్కడ పుట్టినాయి? ఇది పుట్టుపూర్వోత్తరాలు చెప్పండి. మెకెన్జీ, బీసీజీ, బెయిన్ అనేవి స్ట్రాటజీ కన్సల్టింగ్ ఫర్మ్స్. యూ కెన్ ఇమాజిన్ ఇట్ యాజ్ షెర్లాక్ హోమ్స్. అవి కాకుండా బిగ్ ఫోర్ అని కూడా అంటారు. బిగ్ ఫోర్ గురించి చెప్పండి నాకు. జనరల్ గా ఎంటర్ అయినప్పుడు ఏ పొజిషన్ లో ఎంటర్ అవుతాం, అన్నిటికంటే టాప్ పొజిషన్ ఏంటి? ఫస్ట్ అనలిస్ట్ లెవెల్ చూసుకుంటే 15+ lakhs, అసోసియేట్ లెవెల్ రోల్ లో 40 to 45 lakhs. బర్న్అవుట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు మెకిన్సీని. అంత వర్క్ లోడ్ ఉంటుంది మెకిన్సీని. మార్నింగ్ 8 రాత్రి 12 కి అయిపోతే యు ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ డే. మరి నిద్ర తిండి. నేను 30 సంవత్సరాలు బిగ్ ఫోర్ లో గడిపాను. 0.5% కంటే తక్కువ తెలుగు వాళ్ళు వస్తారు కన్సల్ట్. మన తెలుగు వాళ్ళు ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించబడట్లేదు? అసలు కాలేజెస్ లో ఎక్స్పోజర్ అనేది లేదు మన దగ్గర. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కి బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే చెప్పగలుగుతారు, కామర్స్ కి బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి ఎంబీఏ కాలేజ్ వెళ్ళాలంటే టాప్ 5 ట్రిక్స్ చెప్పండి. 8th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8th క్లాసా? 8th, 9th, 10th పుట్టినప్పుడు కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతారు. నేను ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఇప్పుడు ఏమి చేస్తే మంచిది? ఏదైనా ట్రెండ్ పట్టుకుని నేను ఒక వేవ్ రైడ్ చేయొచ్చా? మీరు లింక్డ్ఇన్ లో చాలా పవర్ఫుల్ వాయిస్. ఆ ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్కి ఎలా వెళ్ళారు మీరు? ఎట్లా కావాలి? నేను అవ్వాలంటే ఎలా అవ్వాలి? హలో విద్యార్థులు, ఎలా ఉన్నారు అందరూ? మన న్యూస్ పేపర్లో డావస్ గురించి చూసే ఉంటారు మీరు. మన సీఎంలు గట్రా బాగా వెళ్ళారు. మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకుని చూస్తే వాళ్ళ వెనకాల సూట్లు వేసుకుని ఉన్నారు, ఏదో కనిపించుంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? దే ఆర్ కన్సల్టెంట్స్. ఆ కన్సల్టెంట్సే సంవత్సరం ముందు నుంచి వర్క్ చేసి ఈ చీఫ్ మినిస్టర్ గారు ఎవరితో కలిస్తే, ఏ కంపెనీతో కలిస్తే, ఎంతసేపు ఉంటే, ఏ టాపిక్ మీద డిస్కషన్ చేస్తే డీల్స్ క్లోజ్ చేస్తాయని హోంవర్క్ చేసిన వాళ్ళే కన్సల్టెంట్స్. కన్సల్టెంట్కి 2 బెనిఫిట్స్ ఉంటాయి. మంచి లాంగ్ లాస్టింగ్ కెరియర్ ఉంటుంది, మీకు ఐటీలో కంటే మంచి జీతం వస్తుంది, అండ్ ఆల్సో ఒక దేశాన్ని, ఒక ప్రదేశాన్ని మార్చగలం అనే తృప్తి కూడా వస్తుంది. కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనపడరు. ఎందుకు అనే విషయం మనం ఈరోజు పవన్తో పాటు ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాం. తప్పకుండా చూడండి, చాలా వెరైటీ ఎపిసోడ్ మీకోసం. ఇంకా లేట్ ఎందుకు, నడవండి, మనం పవన్తో కూర్చుందాం. పెద్ద కన్సల్టెంట్ అంట పవన్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్ ఆన్ టు ద షో సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. మీతో మేము ఒక కొత్త పందాలో కొత్త విషయాల గురించి, స్పెషల్గా మన తెలుగు వాళ్ళు కన్సల్టింగ్, ఈ రెండిటి మధ్యలో కొద్దిగా గ్లూ తక్కువైంది, గమ్ము లేదు. దాని నుంచి మొదలు పెట్టుకొని అసలు కన్సల్టింగ్ అంటే ఏంటి, లేకపోతే ఏ కంపెనీలు ఏం చేస్తారు వాళ్ళు, దాంట్లోంచి బయటకు రావటమా, ఉంటామా, జీవితకాలం దాంట్లో గడిపేయటం, ఇట్లా మొత్తం అంతా మాట్లాడుకుందాం. సరే, ఓకే. కన్సల్టింగ్ కంపెనీలు ఎక్కడ పుట్టినాయి? ఇటు పుట్టుపూర్వోత్తరాలు చెప్పండి. అసలు ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఫస్ట్ వాటి బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకునే ముందు బేసిక్ అండర్స్టాండింగ్ ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి అని చెప్తాను. సరే. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ యాజ్ షెర్లాక్ హోమ్స్. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ కి పనేంటి అంటే డిటెక్టివ్ అంటారా? జస్ట్ ఎగ్జాంపుల్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. షెర్లాక్ హోమ్స్ ఏం చేస్తాడు, ఒక సమ్ ప్రాబ్లం వస్తుంది, అవును, ఆ ప్రాబ్లం కి క్లూస్ వెతుక్కుంటూ ముందుకెళ్ళి ఏ క్లూ కరెక్ట్ కాదు అని అనాలిసిస్ చేసుకుంటూ ఫైనల్ గా ఒక రిజల్ట్ కి వచ్చేస్తాడు. మనం ఒక్కొక్క పీల్ చేస్తున్నట్టు ముందుకు వెళ్తాం చూసారు, ఆ టైప్ లో డిటెక్టివ్ వర్క్ చేసినట్టు చేస్తారు. ఇది షెర్లాక్ హోమ్స్ ఒక క్రైమ్ సీన్ మీద చేస్తాడు. అవును, క్రైమ్ సీన్ లో ఉండే ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ప్రూఫ్స్ అన్నిటిని తీసుకొని చేస్తుంటాడు. ఇదే ఒక కన్సల్టింగ్ కంపెనీ కూడా ఒక క్లయింట్ ఆర్ ఒక బిజినెస్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఒకటి ఉండొచ్చు, మా సేల్స్ పెరగట్లేదు, మా వ్యూవర్స్ మాకు ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఏం చేయాలి, ఇది ఒక ప్రాబ్లమే. సో ఆ ప్రాబ్లమ్ని అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ పెడతారు. ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకు 100 డిఫరెంట్ క్లూస్ దొరుకుతాయి. ఒక్కొక్క క్లూని అనలైజ్ చేస్తూ ముందుకెళ్తారు. ఇది కరెక్ట్ క్లూవా, కరెక్ట్ క్లూ కాదా, కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఒక క్లూని మీరు కంప్లీట్లీ డిస్కార్డ్ చేయలేరు, కొంచెం మెరిట్ ఉంటుంది ఆ క్లూలో, ఇంకొంచెం మెరిట్ ఇంకొక క్లూ నుంచి వస్తుంది. సో ఈ క్లూస్ అన్నిటినీ తీసుకొని ఏవి ఇంపార్టెంట్ కావు అనే వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకొని, ఓకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ, ఇది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్లూస్ మనకు అవసరం లేదు అని ఒక ఆర్డర్ లాగా పెట్టుకొని, ఈ ఆర్డర్ని వాళ్ళు ఆ కంపెనీ సిఇఓకి, బోర్డుకి, చైర్మన్కి ప్రజెంట్ చేసి చూపిస్తారు. ఇవి క్లూస్.
ఆర్ ఇవి బిజినెస్ ప్రాబ్లమ్కి ఇవి సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు ఒక 6 months పడుతుంది. ఆ 6 months పట్టాలి అంటే మీరు ఒక 10 మెంబర్స్ని హైర్ చేసుకోవాలి, 15 మెంబర్స్ని హైర్, ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత బడ్జెట్ అవుతుంది, దానివల్ల వచ్చే రిజల్ట్ ఇది. ఇది ఒక బేసిక్ 30,000 feetలో చెప్పాలి అంటే దిస్ ఇస్ కన్సల్టింగ్. నౌ ఇది ఏ రకమైన ప్రాబ్లంకైనా వెళ్ళొచ్చు, ఏ రకమైన ఇండస్ట్రీకైనా వెళ్ళొచ్చు, ఆర్ ఏ జాగ్రఫీకైనా వెళ్ళొచ్చు. ఇండియాలో చేయొచ్చు, యూఎస్లో చేయొచ్చు, మార్కెటింగ్కి చేయొచ్చు, సేల్స్కి చేయొచ్చు, ఆర్ ఈవెన్ గవర్నమెంట్కి కూడా చేయొచ్చు. మరి ఇందాక మీరు చెప్పినప్పుడు నాకు షెర్లాక్ హోమ్స్ అని చెప్పారు. మా ప్రేక్షకులందరికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బాగా ఇంట్రెస్ట్. మంచి పని చేశారు, చెప్పారు కాబట్టి అందరు విద్యార్థులు గట్టిగా పట్టుపట్టు చూస్తారు ఇప్పుడు. కానీ షెర్లాక్ హోమ్స్ ఒక క్రైమ్ సీను అట్లాంటివి ఉంటాయి ఆయన చేసే పనులు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే మీరు సేల్స్ అంటున్నారు పక్కన, ఇంకో పక్కన మార్కెటింగ్ అంటున్నారు, సెక్టర్ చూస్తేనేమో అగ్రికల్చర్ నుంచి ఎక్వాకల్చర్ నుంచి ఏరోస్పేస్ దాకా ఏదైనా చేస్తా ఉంటున్నారు, దేశం ఏదైనా చేస్తా ఉంటున్నారు. అవన్నిటికీ ఒక్క సొల్యూషన్ ఎలా సరిపోతుంది? మీరు చెప్పిన విధానం ఎలా సరిపోతుంది? ఇవన్నీ ఒక సొల్యూషన్ కాదు, ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మెకెన్జీ అండ్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కన్సల్టింగ్ కంపెనీస్. అందులో నేను పనిచేసిన నా రోల్ ఈజ్ మోర్ టువర్డ్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సరే, సో ఆ మార్కెటింగ్ అండ్ సేల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మాత్రమే నేను ఇన్వాల్వ్ అవుతాను. నాలాగా 10,000 కన్సల్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సీనియర్స్. సో ఒక హైరార్కీ ఉంది ఆ ఒక్క కంపెనీలో. అలాంటివి బెయిన్ అండ్ కంపెనీ, బీసీజీ, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఇవి 3 మెయిన్ కన్సల్టింగ్ కంపెనీస్. ఇవి అన్ని జాగ్రఫీస్లో ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు, అన్ని ఇండస్ట్రీస్లో ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు. ఒక కంపెనీ వచ్చి వాళ్ళకి ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం ఏ ఇండస్ట్రీ, ఏ డొమైన్, మార్కెటింగ్, సేల్స్, అగ్రికల్చరా ఏంటి అనే దాన్ని బట్టి కరెక్ట్ టీమ్ ఆఫ్ 3-4 మెంబర్స్ని పంపిస్తారు. సో మీరు చెప్పేది ఏంటంటే సెక్టర్ని బట్టి, ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఆ ఎక్స్పర్ట్ని పికప్ చేస్తారు. కరెక్ట్. ఆ ప్రాబ్లం సైజుని బట్టి, ఇండస్ట్రీ సెగ్మెంట్ బట్టి ఇంకో 4 కన్సల్టెంట్ని అందరం కలిపి ఒక టీం కింద తయారు చేస్తారు. ఇది ఎవ్వరు ఈ కన్సల్టింగ్ అనే దాంట్లో షెర్లాక్ హోమ్స్కి కన్సల్టింగ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, షెర్లాక్ హోమ్స్ తనొక్కడే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ప్రాబ్లం. కన్సల్టింగ్ టీంలో ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్, నలుగురు కలిసి చేయాల్సిందే. ఎందుకంటే అతనికి మార్కెటింగ్ అండ్ సేల్స్ వస్తే ఆ మార్కెటింగ్ ప్రాబ్లం అగ్రికల్చర్లో సాల్వ్ చేస్తే అగ్రికల్చర్ కూడా తెలిసి ఉండాలి, మార్కెటింగ్ తెలిసి ఉండాలి, కరెక్ట్ అగ్రికల్చర్లో కరెంట్ ట్రెండ్స్ ఏమవుతున్నాయో తెలిసి ఉండాలి, జీడిపి, ఎకానమీ ఇవేలా ఇంపాక్ట్ చేస్తున్నాయో అగ్రికల్చర్ తెలిసి ఉండాలి. సో ఎక్స్పర్ట్స్, ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పర్ట్స్ ఇన్పుట్స్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్ అంటే పొలంలో పనిచేసినోడు వచ్చి మీదే పని చేస్తాడా? అవసరం లేదు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ అందరూ ఎవరైతే మీకు MBA బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు, రైట్, ఆర్ ఆ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అంటే అగ్రికల్చరల్ ఇండస్ట్రీలో, కార్పొరేట్స్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో 10 years, 15 years, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఎక్స్పర్ట్స్ లాగా జాయిన్ అవుతారు కన్సల్టింగ్ కంపెనీస్. సో ఆ సెగ్మెంట్ మీద మంచి పట్టు ఉన్నోళ్ళు వచ్చి మీ దగ్గర కన్సల్టింగ్లో జాయిన్ అవుతారు. కాబట్టి మీ దగ్గర ఎక్స్పర్టీజ్ ఉంటుంది, ఆ సెక్టర్కి సంబంధించిన ఎక్స్పర్టీజ్ ఉంటుంది కన్సల్టింగ్. ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఉంటుంది. ఇంకొక సైడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇది ఒక ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒక బిజినెస్ ప్రాబ్లం. బిజినెస్ ప్రాబ్లం కావాలి అంటే మనకు బేసిక్ బిజినెస్ అండర్స్టాండింగ్ ఉండాలి. పుట్టి ఆ సెక్టర్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో ఆ బేసిక్ సెక్టర్ నాలెడ్జ్తో పాటు బేసిక్ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా ఉంటుంది ఒకటి. అది MBA గ్రాడ్యుయేట్స్ తీసుకొస్తారు. సో అందుకనే ఒక ఎక్స్పర్ట్ హైరింగ్ అంటూ ఉంటుంది. అలానే టాప్ బిజినెస్ స్కూల్స్, MBA కాలేజెస్ అరౌండ్ ద వరల్డ్, అందులో నుంచి కూడా ఇంకొక టైప్ ఆఫ్ హైరింగ్ నడుస్తుంటుంది. సో ఈ రెండు కలిపి ఒక టీం అవుతుంది. అంటే వాళ్ళు రిక్రూట్ చేసుకునే ఫన్నెల్లో MBA స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ MBA స్టూడెంట్స్కి వాళ్ళు యూనివర్సిటీలో కానీ వాళ్ళ స్కూల్లో కానీ నేర్చుకున్నది ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్ ఉంటాయి. కరెక్ట్. డేటా క్రంచింగ్ కానివ్వచ్చు, లేకపోతే అనలైజ్ చేయటం కావచ్చు, అవన్నీ కూడా ఆ బేసిక్ స్కిల్స్తో వాళ్ళు వస్తారు. కరెక్ట్. దానికి సెక్టర్ ఎక్స్పర్టీజ్ యాడ్ చేస్తాం మనం. కరెక్ట్. ఇవన్నీ తీసుకెళ్ళి ప్రాబ్లంతో యాడ్ చేసి సొల్యూషన్తో బయటకు వస్తాం. కరెక్ట్. ఇది ఇంకొకటి. ఇందులో
ఇది ఇప్పుడు ఈ 2 లెవెల్స్ కంబైన్ అయ్యాయి కదా. అవును. థర్డ్ లెవెల్ ఏంటి అంటే ఈ 2 స్కిల్స్ కంబైన్ చేసి ప్రాబ్లమ్ అనాలిసిస్ చేసినప్పుడు ఎంత టైంలో మనం సొల్యూషన్ దగ్గరికెళ్తాము అనేది ఇంకొక క్వెషన్. అదో ఇంకొక డైమెన్షన్ ప్రాబ్లమ్‌కి. అది యూజువల్లీ 8 వీక్స్ ఉంటుంది. 8 వీక్స్ టు 10 వీక్స్ మధ్యలో ఉంటుంది. సో, మీరు ప్రాబ్లమ్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. రకరకాల క్లూస్‌ని అనాలిసిస్ చేయాలి. ఏ క్లూ వేస్ట్ అవుతుందో మనకు తెలీదు. బట్ స్టిల్ క్లూనైతే అనలైజ్ చేయాలి గదా! ఆ క్లూని అనాలిసిస్ చేయాలి. 8 వీక్స్‌లో సొల్యూషన్‌కి రావాలి. ఇది ఛాలెంజింగ్ పార్ట్. లేకపోతే 1 ఇయర్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ప్రాబ్లమ్ గాదు. కానీ 3 మంత్స్‌లో ప్రతి 3 మంత్స్‌లో కంపెనీస్ వాళ్ళొచ్చి వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అని చెప్పి మీకు రిజల్ట్స్ షేర్ చేస్తారు. సో, అంతలోపు వీళ్ళకి మేమేం చేయాలి అనేది కూడా వాళ్ళెళ్లి అక్కడ చెప్పాలి స్టేజ్ మీద. సో, ఇవన్నీ ఒక టైమ్ బౌండ్ రిస్ట్రిక్షన్స్ యాడ్స్ అప్ కాంప్లెక్సిటీ. పబ్లిక్ స్పేస్‌లో ఉన్నది అందరికి తెలిసినయి గాని, లేకపోతే మీరు చేసినయి గాని, క్లయింట్ పేరు చెప్పగలిగితే మరీ మంచిది మీరు. లేకపోతే మనం పబ్లిక్‌లో మనం చూస్తా ఉంటాం. చాలా కన్సల్టింగ్ ఎంగేజ్‌మెంట్స్ గవర్నమెంట్‌కి కూడా చేస్తా ఉంటారు. అట్లాంటి ఏమన్నా ఒక 4, 5 ఎంగేజ్‌మెంట్స్ కన్సల్టింగ్ కంపెనీస్ చేసినయి, ఎవరు చేసినయి అనే గాని ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. క్లయింట్ పేరు నేను తీసుకోకుండా మీకు చెప్పండి. జనరిక్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. సో, వైడ్ బ్రెడ్త్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనుకుంటే ఫస్ట్ ఒకటి యునైటెడ్ నేషన్స్ వాటర్ క్రైసిస్ రైట్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కన్సల్టెంట్స్ని తీసుకొచ్చింది పిక్చర్లోకి. హౌ డు వి రిజాల్వ్ దిస్ క్రైసిస్? అదొక క్వశ్చన్. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంబీఏ స్టూడెంట్స్ అందరు కలిసి ఆ ప్రాబ్లం మీద పనిచేస్తారు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఒక వీడియో గేమ్ తీసుకోండి. వీడియో గేమ్ కూడా ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు కూడా ప్రాఫిట్స్ కోసమే చూస్తున్నారు. ఆ వీడియో గేమింగ్ కంపెనీ వాళ్ళు ఒక ప్లేయర్ ఇంకా ఎంతసేపు మా గేమ్ ఆడడానికి మేము ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఎలా ఎంగేజ్ చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్. దానికి కూడా కన్సల్టెన్స్ని తీసుకొస్తారు. సో, మీరు చూస్తున్నారు ఒక క్రైసిస్ ప్రాబ్లం నుంచి ఒక వీడియో గేమ్ లాంటి ఫన్ ప్లేస్ వరకు ఎట్లాంటి మార్కెట్లో అయినా ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో అయినా ఎంగేజ్ అవ్వగలరు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పగలుగుతాం? మన ఇండియన్ గవర్నమెంట్ మన ప్రజలకు అర్థమయ్యే కన్సల్టింగ్ ఎంగేజ్మెంట్స్. ఒక చాలా కామన్ ఎగ్జాంపుల్ హర్యానా గవర్నమెంట్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక మెయిన్ ప్రాజెక్ట్ లాగా ఫోకస్ చేసింది ఏంటంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో ప్లస్ స్కూల్స్ బేసిక్ రూడిమెంటరీ స్కూలింగ్ సిస్టమ్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా మళ్ళీ కన్సల్టెంట్స్ పనిచేశారు. అగైన్ ఎలా అంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ లాంటిది ఇస్తారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఏదో కూర్చొని టాయిలెట్ కన్స్ట్రక్షన్ అదన్నీ వీళ్ళు మేనేజ్ చేయరు. కానీ అసలు ఎన్ని టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా బెనిఫిట్ ఏంటి, సోషల్ ఇంపాక్ట్ ఏంటి, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక కన్విక్షన్ తీసుకొస్తారు. ఫస్ట్ ఎవరైతే డిసైడింగ్ బాడీ ఉంటుందో వాళ్ళకు కన్విక్షన్ తీసుకొస్తారు. ఆ కన్విక్షన్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తారు. మన హర్యానా గవర్నమెంట్ అనుకుందాం, వాళ్ళు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి మనకి, ఇన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ లేవు, ఇది కట్టాలంటే నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో ఎట్లా చేయాలో ఎంత ఖర్చు అవుతుందో ఏం తెలియట్లేదు అంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ పిలుస్తారు. బాబు నాకు దీన్ని అనలైజ్ చేయి, కడితే ఏంటి, ఎన్ని కట్టాలి, మెన్స్కి ఎన్ని, ఉమెన్స్కి ఎన్ని, ఎక్కడ ఏ డైరెక్షన్లో కట్టాలి, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత సైజు ఉండాలి, కరెక్ట్, కడితే కనుక స్కూల్లో అటెండెన్స్ రేట్ పెరుగుతుందా, మిడ్ డే మీల్స్కి ఎక్కువ వస్తారా, ఆ మొత్తం ఒక అట్లాస్ లాగా ఇసిస్తారంటున్నారు. కరెక్ట్. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా, మొత్తం ఉండే యూనివర్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆర్ సొల్యూషన్ స్పేసెస్ అన్ని అనలైజ్ చేసి లాస్ట్కి ఒక అవుట్కమ్ ఇవ్వాలి. దట్ ఈస్ ద క్రక్స్. అన్ని అనాలిసిస్ చేయగలిగినప్పుడే అదే కన్సల్టింగ్ ఎంగేజ్మెంట్ అవుతుంది. మీరు ఇప్పుడు 3 కన్సల్టింగ్ కంపెనీల పేర్లు చెప్పారు. అవి కాకుండా బిగ్ 4 అని కూడా అంటారు. బిగ్ 4 గురించి చెప్పండి నాకు కొద్దిగా. ఇప్పుడు బిగ్ 4 అంటే మీరు డెలాయిట్, కేపీఎంజీ, పిడబ్ల్యూసి, ఈఎన్వై, ఈ 4 కూడా మీకు కన్సల్టింగ్ వర్క్ చేస్తాయి. యాక్సెంచర్ కన్సల్టింగ్, రైట్. డెలాయిట్లో ఒక సపరేట్ గ్రూప్ ఉంది, రైట్, మానిటర్, రైట్, డెలాయిట్ మానిటర్. దెన్ పిడబ్ల్యూసిలో స్ట్రాటజీ అండ్, ఇవన్నీ స్పెసిఫిక్ కన్సల్టింగ్
చేసే గ్రూప్స్ విత్ ఇన్ దోస్ కంపెనీస్. ఇవన్నీ ఇంతకుముందు సెపరేట్ కంపెనీస్ లాగా ఉండేవి. Oh. ఆ కంపెనీస్ ని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. రైట్, వీళ్ళ బ్రెడ్ అండ్ బటర్ వర్క్ మాత్రం మోర్ అరౌండ్ ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీ. ఒక టెక్నాలజీ, సపోజ్ ఒక పెద్ద కంపెనీ స్విగ్గీ లాంటి కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్విగ్గీ ఒక టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఆ బేసిస్ మీద ప్లాట్ఫామ్ మొత్తం రన్ చేస్తుంది. నా ఇప్పుడు ఆ టెక్నాలజీ వాళ్ళు ఎప్పుడు బిల్డ్ చేశారు? వాళ్ళు ఎన్ని కస్టమర్స్ ఉన్నప్పుడు బిల్డ్ చేశారు? వాళ్ళు ఎంత స్కేల్ అవుతాం అనుకుని బిల్డ్ చేశారు? అన్ని అజంప్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ రైట్ నౌ వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి రావచ్చు, ఆర్ దేర్ ఆర్ బెటర్ సిస్టమ్స్. సో వాళ్ళ కాస్ట్ తగ్గుండొచ్చు. సో ఈ టెక్నాలజీ కన్సల్టింగ్ని డెలాయిట్ పికప్ చేస్తుంది. డెలాయిట్ ఈస్ గోయింగ్ డీప్. అసలు ఎందుకు ఈ టెక్నాలజీ వాడాలి, ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఎంత కాస్ట్ తగ్గుతుంది, బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ టెక్నాలజీ లెడ్ కన్సల్టింగ్. మళ్ళీ వీళ్ళే వెళ్ళి ఇంప్లిమెంట్ కూడా చేస్తారు ఆ సొల్యూషన్. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ కన్సల్టింగ్ అంటారు. ఇప్పుడు మెకెన్జీ, బీసీజీ, బెయిన్ అనేవి స్ట్రాటజీ కన్సల్టింగ్ ఫర్మ్స్. అవి మీకు ఒక ప్రెజెంటేషన్ కానీ, ఒక స్ట్రాటజీ డాక్యుమెంట్ కానీ, ఒక అట్లాస్, మీరు చెప్పినట్టు ఒక అట్లాస్ కానీ ఇస్తారు మీకు. బట్ ఇవి అట్లాస్తో పాటు నెక్స్ట్ 6 months మేము వచ్చి మీకు ఇంప్లిమెంటేషన్లో కూడా హెల్ప్ చేస్తాం. అంటే స్క్రూ డ్రైవర్ తీసుకుని వచ్చేస్తారు అనమాట. వచ్చేస్తారు. ఓ ఓకే. దట్ ఈస్ ద బ్యూటీ. కన్సల్టింగ్ కంపెనీస్ అన్నీ చేయగలుగుతున్నారు ఇప్పుడు. సో మీరు చాలా సంవత్సరాలు మెకిన్సీలో పనిచేశారు, ఎన్సీఆర్లో ఎంబీఏ చేశారు. ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మీరు మెకిన్సీలోకి వెళ్ళకుండా ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఏం చేసి ఉండేవాళ్ళు, ఏది డిఫరెంట్గా చేస్తారు? ఏది డిఫరెంట్గా చేస్తారు అంటే, నేను ఇప్పుడు కనుక నాకు తెలిసినవి నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు తెలిసి ఉంటే కనుక, ప్రాబబ్లీ నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత యాక్సెంచర్లో టెక్నాలజీ సైడ్ జాయిన్ అయ్యాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. దాని తర్వాత ఒక స్టార్ట్అప్, మ్యూజిక్ మానే స్టార్ట్అప్, అప్పుడు స్టార్ట్అప్, ఇప్పుడు పెద్ద కంపెనీ. ఆ స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యి డేటా అనలిటిక్స్ చేశాను ఒక 3 years. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు అప్పుడు తెలుసుంటే మాత్రం ఈ 4 years కూడా చేసి ఉండేవాడిని కాదు. యాక్సెంచర్ 1 year, మ్యూజిక్ మా 3 years కూడా చేసి ఉండేవాడిని కాదు. డైరెక్ట్ మెకెన్జీ, బీసీజీ, బెయిన్ కోసమే ట్రై చేసేవాడిని. సరే, ఇప్పుడు డబుల్ క్లిక్ చేద్దాం దాన్ని. యాక్సెంచర్, మ్యూజిక్ మాలకు వెళ్ళటం వల్ల టైం వేస్ట్ అయిందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది చెప్పండి నాకు. టైం వేస్ట్ అవ్వలేదు. అందులో సరిగ్గా టైం కలిసి వచ్చింది, ప్లస్ కరెక్ట్ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టే తర్వాత మెకెన్జీలోకి వెళ్ళగలిగాను నేను. అది కరెక్ట్. కానీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే దాంట్లోకి వెళ్ళను. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చాలా వేస్ ఉన్నాయి ఇంకా డైరెక్ట్ మెకెన్జీలోకి వెళ్ళడానికి కూడా. సో ఆ వే చూస్ చేసుకునేవాడిని. అది వేస్ట్ అన్నాను, బట్ మోర్ ఎఫిషియెంట్ అంటాను. సో ఆ దారి బాగానే ఉంది, కానీ షార్ట్ కట్ ఉంది అంటున్నారు మీరు. షార్ట్ కట్ ఉంది. సో మీరు మెకిన్సీ అనే పదం, లేకపోతే స్ట్రాటజీ కన్సల్టింగ్ అనే పదం ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు తెలుసుకున్నారా? చిన్నప్పుడు మీరు పెట్టినప్పుడు నేను ఒక స్ట్రాటజీ కన్సల్ట్ అవ్వాలనుకుని అట్లా పుట్టారా మీరు? స్ట్రాటజీ ఇంజనీరింగ్ లో కూడా ఎక్కడ తెలుస్తుందండి? ఇంజనీరింగ్ లో మనకు తెలిసింది ఒకటే, కంప్యూటర్ సైన్స్, ఐటీ చేయాలి. దాని తర్వాత టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్, వన్ ఆఫ్ దీస్ ఐటీ చేయాలి. దాని తర్వాత కుదిరితే లక్కుంటే ఎంబీఏ చేయాలి. ఇది పాత్. ఇది రాసి ఇచ్చేసారు పేరెంట్స్, వాళ్ళు ఇయ్యలేదు కానీ మనకు వచ్చేసింది ఆ పాత్. అంతే, ఇంతే తెలుసు, ఏం తెలియదు. దాని తర్వాత నేను మళ్ళీ యాక్సెంచర్లో కూడా నేను 6 months 8 months పనిచేసాను యాక్సెంచర్లో. ప్రతిరోజు వెళ్ళి టీటీ టేబుల్ టెన్నిస్ ఆర్డర్ అవ్వడం అంతే. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు నాకు 8 months. ఐ డోంట్ నో ఇప్పుడు చెప్పాలి అవుతుంది, బట్ ఇట్స్ బీన్ 14 years. మీ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ లేవు, డిలీట్ చేస్తారేం? సో చాలా రోజులు అయిపోయింది, సో నో ప్రాబ్లం అనుకుంటా. బట్ ఐ వాజ్ ఆన్ బెంచ్, చాలా మంత్స్ బెంచ్ లో ఉన్నాను. బోర్ కొట్టింది లిటరలీ. అప్పుడే వచ్చాను ఫ్రెష్గా ఏదైనా చేద్దామని. ఏం లేదు, పనేం లేదు, శాలరీ వస్తుంది, బట్ నాట్ వెరీ హై, 15,000 20,000, 2,75,000 కదా ప్యాకేజ్, టిపికల్ ప్యాకేజ్. సో ఓకే, ఒక స్టార్ట్అప్కి అప్లై చేద్దామని మ్యూజిక్ మానే స్టార్ట్అప్కి అప్లై చేశాను. అది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్, డేటా అనాలిసిస్. ఓకే, ఒక పజిల్ లాగా ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పారు ఇంటర్వ్యూలో పజిల్స్ కూడా ఇస్తారా అని అప్పుడే తెలిసింది. సో సాల్వ్ చేస్తే అందులో వచ్చింది. దెన్ ఐ మూవ్డ్ ఇన్ టు మ్యూజిక్ మా. సో దట్ ఈస్ ద పాత్ దట్ ఐ టుక్ ఈవెన్చువల్లీ. కానీ మీరు నేను స్ట్రాటజీ వైపు స్వింగ్ అవుతే బాగుంటుంది అని ఎప్పుడు వచ్చింది ఆ జ్ఞానోదయం? ఎప్పుడైంది? జ్ఞానోదయం యాక్చువల్లీ అది దట్ వాస్ త్రూ లక్. ఐ డెంట్ అనుకొని జాయిన్ అవ్వలేదు. ఓకే. సో
మ్యూజిక్ మాలో పనిచేస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ మాలో బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు యూఎస్కి పంపించారు. యూఎస్లో ఒక 1 year పనిచేసిన తర్వాత, అగైన్ ఇప్పుడు క్లయింట్ పేరు చెప్పలేను, బట్ సేమ్ 2 hours వర్క్ ఎవ్రీ డే. మిగిలిన టైంలో చాలా బోర్ కొట్టేది. అక్కడ టీటీ టేబుల్స్ ఉండవు కదా? అక్కడ టీటీ టేబుల్స్ ఉన్నా కానీ నేను క్లయింట్ ఆఫీస్లో ఉన్నా కదా, సో నేను అట్లా ఆడలేను ఎప్పుడు. అప్పుడు ఏం చేయాలి అని 300 కంపెనీస్కి అప్లై చేశాను నేను. హోలీ మోలీ. 300 కంపెనీస్కి అప్లై చేశాను. యూ కెన్ ఇమాజిన్ ఎనీ కంపెనీ విచ్ ఈస్ డూయింగ్ డేటా అనలిటిక్స్. సో కాగ్నిజెంట్కి, మళ్ళీ యాక్సెంచర్కి, మళ్ళీ డెలాయిట్కి, కేపీఎంజీకి, పీడబ్ల్యూసీకి, ఇలా 300 కంపెనీస్కి అప్లై చేస్తూ వెళ్ళిపోయాను. అందులో మెకెన్జీ, బీసీజీ, బెయిన్, ఈ స్ట్రాటజీ అండ్ ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. అంతే తప్పించి ఏదో దీనిలో స్పెసిఫిక్గా రావాలి అని నేను ఎప్పుడూ అప్లై చేయలేదు. అలా అప్లై చేస్తే వచ్చింది జాబ్ వచ్చినప్పుడు ఇంకో కంపెనీలో కూడా వచ్చింది. మార్కెట్ ఆర్ఎక్స్ అని ఒక కంపెనీ ఉండేది, కాగ్నిజెంట్ వాళ్ళ. దానిలో డేటా అనలిటిక్స్. ఆ కాగ్నిజెంట్ మార్కెట్ ఆర్ఎక్స్లో జాబ్ వచ్చింది, మెకెన్జీలో వచ్చింది, ఇంకొక 1 or 2 కంపెనీస్లో వచ్చాయి. వచ్చినప్పుడు ఎవరు శాలరీ ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామనే థాట్ తప్పించి ఇక్కడ జాయిన్ అయితే ఇంత బెనిఫిట్ ఉంటుంది అని తెలియదు. అప్పుడు కూడా జాయిన్ అయ్యేటప్పుడు కూడా తెలియదు. కానీ జాయిన్ అయ్యి ఒక 1 year స్పెండ్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పోజర్ వాజ్ వెరీ 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 డిఫరెంట్. సో మురళీ మాస్టర్ గారు నాతో 1 hour తెలుగులో మాట్లాడించారు ఒక బిజినెస్ టాపిక్ గురించి. సో మీరు మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. విల్ సీ యూ సూన్. సో మీరు మెకెన్సీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఏమన్నా బ్రెయిన్ వాషింగ్ చేశారా మిమ్మల్ని? అంత లేకపోతే సడన్గా అట్లా అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది, లేకపోతే అంత లార్జ్ ప్రాజెక్ట్లు వేసారు మిమ్మల్ని? ప్రాజెక్ట్స్ అన్ని సేమ్ సైజ్, 8 weeks. మీకు ఫస్ట్ చెప్పే కదా, ప్రాజెక్ట్స్ ఏది ప్రాజెక్ట్ అయినా 8 weeks మాత్రమే. 8 to 10 weeks. 8 to 10 weeks ఫస్ట్ ప్రాజెక్ట్ నాది వీడియో గేమింగ్ ప్రాజెక్ట్. వీడియో గేమ్లో ఇంత స్ట్రాటజీ ఉంటుందా అని తెలుసుకున్నా. నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ ఒక హెల్త్ కేర్ కంపెనీలో పనిచేశాను, ఇన్సూరెన్స్ కంపెనీలో. ఇన్సూరెన్స్ ప్రైజెస్ ఎలా తగ్గించవచ్చు, ఎక్కువ యుఎస్లో, అప్పుడు యుఎస్ మార్కెట్స్లో ఉంటే అసలు చాలామంది ఇన్సూర్డ్ వాళ్ళు లేరు పాపులేషన్లో. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ని ఎలా ఇవ్వచ్చు, ఇంకా ప్రైస్ ఎలా తక్కువచ్చు అంటే దీస్ ఆర్ పీపుల్ ఇంపాక్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవి, ఇన్సూరెన్స్ అనేది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తున్న కొద్దీ అసలు మనం చేసే వర్క్ ఎవరిని ఇంపాక్ట్ చేస్తోంది, ఎంత మందిని ఇంపాక్ట్ చేస్తోంది అనేది తెలుస్తూ ఉంటుంది డైరెక్ట్. ఎందుకంటే మనం సీఈఓతో మాట్లాడుతున్నాం, వాళ్ళు వెళ్ళి ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారో అని తెలుస్తుంది. అదే యాక్సెంచర్లో నాకు ఆ వ్యూ ఎప్పుడు రాలేదు. నా కోడ్ నేను రాసేవాడిని, నా మేనేజర్కి ఇచ్చేసేవాడిని, డన్. కోడ్ మంకీ. మ్యూజిక్ మాలో కూడా అంతే, నా కోడ్ రాసేవాడిని, ఇచ్చేసేవాడిని. కానీ డైరెక్ట్ వెళ్ళి సీఈఓ ఒక మీటింగ్లో సీఈఓ ముందు కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడము, దాన్ని బట్టి నా అనాలిసిస్ని మార్చుకోవడము, దట్ ఈస్ ఎ వెరీ 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 గుడ్ ఐ ఓపెనర్. సో ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూసి కరెక్ట్ నిజంగా అర్థం చేసుకుని మీరు ఇచ్చిన సొల్యూషన్ ఎన్ని వేల లక్షల మందికి బెనిఫిట్ అవుతుందో కూడా మీరు చూడగలిగారు. కరెక్ట్. అందుకోసం మీకు అది అంత ఐ ఓపెనింగ్ అయింది. కరెక్ట్. ఇప్పుడు మీరు మన తెలుగు ప్రజలు చూసుకుంటే 2 రాష్ట్రాల్లో, నేను 30 సంవత్సరాలు బిగ్ 4లో గడిపాను. నా గెస్ ఏంటంటే 0.5% కంటే తక్కువ తెలుగు వాళ్ళు వస్తారు కన్సల్టింగ్ ఇండస్ట్రీ. కన్సల్టింగ్ ఇండస్ట్రీ అంత పనికిరాని ఇండస్ట్రీయా? శాలరీ స్ట్రక్చర్స్ ఉండవా? ఫ్యాన్సీనెస్ లేదా? లేకపోతే ఇన్ఫీలు, విప్రోలు ఇక్కడ కంటే ఎక్కువ ఇస్తాయా వర్క్ లైఫ్ బ్యాలెన్స్? నాకు అది ఇప్పుడు కూడా ఒక పెద్ద పజిల్, అన్సాల్వ్డ్ పజిల్. లేదా మనకు అసలు తెలీదా మన ముందు జరుగుతున్నది ప్రతి ఒక్క విషయం, గవర్నమెంట్స్ దగ్గర నుంచి, రోడ్లు దగ్గర నుంచి, విమానాల దాకా ప్రతి చోట కన్సల్టింగ్ కంపెనీ ఒక పాలసీ రాస్తేనో, ప్రాసెస్ రాస్తేనో, ఆప్టిమైజ్ చేస్తేనో ముందుకు జరుగుతుంది ప్రపంచం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు? ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించబడట్లేదు? మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది ప్రథమ కారణం. మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు, ఏమి చేయాలి? మన వాళ్ళందరికీ కీ ఇవ్వాలి. మనం ఇచ్చి ఇప్పుడు మనం ఓన్లీ బిగ్ 4 తీసుకుంటే 15,000 ఇంటూ 60,000 మంది ఈ 4 బిగ్ 4లో ఉన్నారు. నేను అనుకోవటం ఇంకో 20,000 మంది మిగతా 4లో ఉన్నారు. ఇది ఫ్రంట్ ఆఫ్. నేను బ్యాక్ ఆఫీస్ గురించి మాట్లాడలేదు. అవును, బ్యాక్ ఆఫీస్ లో వదిలేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ వాట్ గోస్ ఇన్ ద వరల్డ్.
ఫ్రంట్ ఆఫీస్ ఇండియాలో బిజినెస్ చేసేవాళ్ళు, ఇండియాలో డెలివరీ చేసేవాళ్ళ గురించి మాట్లాడితే 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి మనకి ఇప్పుడు కన్సల్టింగ్ లో. కానీ 0.5% కూడా తెలుగు వాళ్ళు లేరు. దీన్ని అది కరెక్ట్ నెంబర్ కావచ్చు, తప్పు నెంబర్ కావచ్చు, కానీ లేరు, సరిపడా లేరు. అవును. ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ 100 మంది కూడా ఉండరు ఒక్కొక్క బిగ్ 4 లో, ఒక్కొక్క కన్సల్టింగ్ కంపెనీ. అవును. ఏంటి ఎక్కడ? మీరు కూడా అదే చెప్పారు కదా, ఇంజనీరింగ్ ఉన్నప్పుడు నాకు తెలియని కూడా తెలియదు కన్సల్టింగ్ స్ట్రాటజీ ఉంటుంది. తెలియదు. ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాబ్లం, తెలీదు. మా కజిన్స్ కొందరు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి అంటే హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్, కోడింగ్, ఏదైనా బయట ఏమైనా జరిగితే, ఈవెంట్స్ జరిగితే వెళ్ళి కోడింగ్ ఈవెంట్స్, రైట్, హ్యాకథాన్స్. అసలు దీన్ని బయట కంప్యూటర్ సైన్స్ బయట ఎలా ఉంది, బిజినెస్ వరల్డ్ ఎలా ఆపరేట్ అవుతుంది అనే వ్యూ లేదు, అనే వ్యూ అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రైమర్లీ బిజినెస్ గురించి ఆలోచించలేదు ఎప్పుడు. వీఆర్ ఇదర్ డాక్టర్, ఇంజనీర్, ఇవే 2 పార్ట్స్ మనకు. మీరు ఇప్పుడు వెళ్ళి గుజరాత్లో ఆర్ అటు సైడ్ చూస్తే వాళ్ళు ఏం చదివినా కానీ లాస్ట్కి బిజినెస్ చేయాలి కదా అంటారు. ఆపోజిట్ డైరెక్షన్ అసలు. మన వాళ్ళు ఏం చదివినా కానీ లాస్ట్కి ఇంజనీరే అవ్వాలి కదా అంటారు. అంతే కదా. వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు ఐఐటి బాంబేలో వచ్చింది ఒక అబ్బాయికి సీట్. ఐఐటి బాంబేలో కూడా జాయిన్ అవ్వాలా వద్దా అనే డెసిషన్ ఉండేది. ఎందుకు అంటే ఐఐటి బాంబేలో చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, మళ్ళీ ఎలాగో వచ్చి బిజినెస్గా చేసేది నువ్వు, అది ఇప్పటి నుంచే చేసుకుంటాను, ఇప్పటి నుంచే చేసుకోను, ఎందుకు 4 years నువ్వు అదేదో చదివే బదులు ఇదే చదివితే అయిపోతుంది కదా, బిజినెస్ నేర్చుకుంటావు కదా డైరెక్ట్గా ఇక్కడే కూర్చొని. అది వాళ్ళ మైండ్ సెట్, అది మన వాళ్ళ మైండ్ సెట్ ఇది. సో అసలు కాలేజెస్లో ఎక్స్పోజర్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, కన్సల్టింగ్ కంపెనీస్ ఒక ఫస్ట్ వాళ్ళకు ఒక ఫీడర్ కాలేజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఫీడర్ కాలేజెస్ అంటే మాకు ప్రతి ఇయర్ ఒక 10,000 మెంబర్స్ రిక్రూట్ చేసుకోవాలి. ఆ 10,000 మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే మాకు ఈ 10 to 15 కాలేజెస్ నుంచి వస్తే చాలు. మీకు ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి సెక్టర్ ఎక్స్పర్టీస్ అని ఉండాలి, లేకపోతే 2 months లో ఫినిష్ చేసేంత వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ స్కిల్, రైట్. హార్డ్ వర్క్ అనేది లైక్ బ్లడ్లో ఉండాలి. ఇంకా కన్సల్టింగ్లో వాళ్ళు పే ఈక్వలీ గుడ్ పే ఉంటుంది, బట్ ప్రైమరీ క్రైటీరియా ఇస్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నా వర్క్ హార్డ్ చేస్తారా చేయరని ఒక ఇంటర్వ్యూలో గెస్ట్ చేయడం కొంచెం ట్రికీ. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ఇంత అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇంత అమౌంట్ ఆఫ్ టాలెంట్, ఇవన్నీ కలగలిపితే ఒక ఐఐటీలోనో, ఒక ఐఎంఏలోనో, బిలోనో, సిలోనో ఇలా కాలేజెస్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఈ క్రైటీరియా అన్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు. అంటే ప్రీ క్వాలిఫికేషన్ రౌండ్ అయిపోయింది వాళ్ళు అక్కడ అయిపోయింది. సో మన ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో అలాంటి కాలేజెస్ ఏమున్నాయి? ఐఎస్బి ఉంది, ఐఎస్బి ఉంది, బట్ ఐఎస్బికి వచ్చి చదివే వాళ్ళలో తెలుగు వాళ్ళకంటే ఇట్స్ అన్ ఇండియన్ కాలేజ్, పర్సెంటేజ్ అక్కడ కూడా తక్కువే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ టఫ్ టు క్రాక్ ఇన్. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ టాప్ 20, టాప్ 30, టాప్ 100లో ఉండాలి అంటే చాలా కష్టమేనండి. సో వీళ్ళు కన్సల్టింగ్ కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ ఈ ఫీడర్ కాలేజెస్లోకి వెళ్ళి ఫస్ట్ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళ లిస్ట్ తీయండి, వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తామని చెప్తారు. వాళ్ళకి మన దగ్గర ఒక కాలేజ్ ఉంటే వాళ్ళు ఈ కాలేజ్కి వస్తారు, ఆ కాలేజ్కి వస్తే ఆ కాలేజ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ స్టూడెంట్స్ చూస్తారు, నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూస్తారు, సీనియర్స్ జూనియర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అదొక గ్లామరస్ రోల్ అయిపోతుంది. సో ఒక రకమైన నెపోటిజం నెట్వర్క్ క్రియేట్ అయింది అంటున్నారు మీరు ఇప్పుడు. మన దగ్గర కాలేజ్ లేకపోవడం వల్ల మనం చాలా దెబ్బతింటున్నాం అన్నారు. నెట్వర్క్, ఆ బిజినెస్ అగైన్ మన దగ్గర ఇప్పుడు మీరు ఇంజనీరింగ్కి బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే చెప్పగలుగుతారు, మన దగ్గర కామర్స్కి బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? హైదరాబాద్లో ఆర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో పట్టించుకోరు, కామర్స్ మన వాళ్ళు పట్టించుకోరు. అదే మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి కామర్స్కి బెస్ట్ కాలేజ్ ఏంటంటే ఎస్ఆర్సిసి చెప్తారు. కామర్స్ కూడా ఒక వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్, ఎందుకంటే వాళ్ళకు కూడా బిజినెస్ థింకింగ్ నుంచి వస్తున్నాయి సబ్జెక్ట్స్ అన్ని. సో ఆ కాలేజెస్ కామర్స్, ఇప్పుడు మీరు కాల్కటాకి వెళ్తే సెయింట్ జేవియర్స్, బాంబేలో అలాంటి కాలేజెస్ ఉన్నాయి. సో ఈ కాలేజెస్ అన్నీ కూడా అలాంగ్ విత్ గుడ్ ఐఐటీస్, గుడ్ ఎంబీఏ స్కూల్స్, అవన్నీ కూడా వచ్చేసాయి పిక్చర్లోకి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన వాళ్ళకి ఎలాగూ ఎక్స్పీరియన్స్ ఆర్ రాదర్ ఆ ఎక్స్పోజర్ లేదు ఫస్ట్ నుంచి కూడా. సో అన్లెస్ లక్లో వెళ్ళి అక్కడ పడితే తప్పించి లేదు, ఆ పాత్ క్లియర్లీ డిఫైన్డ్ లేదు. పవన్ లాంటి లక్ ఉండాలంటారు, కొంచెం లక్ ఉండాలి ఖచ్చితంగా, ఎక్కడో అక్కడ లక్ ఉంటే
ఎవరో ఒకరు చెప్పాలి. లేకపోతే నాకు అప్పుడు 2-3 ఆఫర్స్ ఉండే చేతిలో. ఏదో ఒక ఆఫర్ అంటే ఆ ఆఫర్ మెకిన్సీ వాడు ఒక $5,000 ఎక్స్ట్రా ఇచ్చాడు. సో అది తీసేసుకున్నా. సో వేరే కంపెనీ వాడు ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చుంటే అది వదిలేసేవాడిని నేను. ఎందుకంటే నాకు తెలియదు వాల్యూ. సో పవన్, ఇప్పుడు మనం కన్సల్టింగ్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం. సో జనరల్గా ఎంటర్ అయినప్పుడు ఏ పొజిషన్లో ఎంటర్ అవుతాం, అన్నిటికంటే టాప్ పొజిషన్ ఏంటి, దాని మధ్యలో అప్రాక్సిమేట్ డెసిగ్నేషన్స్ ఏముంటాయి, వాటికి కాంపెన్సేషన్ ఉంటుంది, రేంజెస్ చెప్పుకుందాం మనం. ప్రేక్షకులకి ఎట్లాంటివి చాలా అట్రాక్టివ్ ఉంటాయి. సాలరీ కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సాలరీ కదా. అట్రాక్ట్ అయ్యారు కదా. ఇంత కష్టపడి పనిచేసేది సాలరీ కదా, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రైట్. ఫస్ట్ అనలిస్ట్ లెవెల్ చూసుకుంటే బేస్ ఎంట్రీ ఇట్ ఈస్ ఇండియాలో అరౌండ్ 15+ lakhs అనలిస్ట్. ఓకే, ఇప్పుడు మీరు కంపేర్ చేయండి. ఒక టీసీఎస్ ఇన్ఫోసిస్ ఆర్ ఒక ఐటీ ఇంజనీర్కి 4 lakhs 5 lakhs, రైట్? ఆర్ ఇంకో కంపారిజన్ ఏంటి అంటే, మీరు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తే, ప్రాబ్లీ అడోబీలో పనిచేస్తే 40 lakhs 50 lakhs రావచ్చు. సో ఇక్కడ మీరు 15 lakhs to 20 lakhs మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్, హైయెస్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి కామన్ లింగో అక్రాస్ ఆల్ కన్సల్టింగ్ కంపెనీస్లో పార్ట్నర్ అంట. బిగ్ 4లో కూడా అంతే. బిగ్ 4లో మీరు కూడా చెప్పాలి బై ద వే మీ ఎక్స్పీరియన్స్ గురించి, వాట్ హౌ యూ ఎండెడ్ అప్. బట్ ఆ పార్ట్నర్ లెవెల్కి వచ్చేసరికి సాలరీస్ ఇట్ విల్ రన్ ఇన్ టు క్రోర్స్, రైట్? 2 crores 3 crores. బట్ మీరు ఇప్పుడు ఈ అడోబీ నుంచి వెళ్ళి అడోబీ నుంచి 10 yearsలో సపోజ్ కన్సల్టింగ్ త్రూ మీరు 10 yearsలో పార్ట్నర్ అవ్వాలనుకోండి, యూ విల్ బి అట్ ప్రాబ్లీ 2-3 crores శాలరీ మార్క్. అదే అడోబీలో మీరు 40 lakhs నుంచి స్టార్ట్ పెట్టినా కానీ యూ విల్ బి ప్రాబ్లీ అట్ లెస్ దాన్ 1 crore. సో గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో కన్సల్టింగ్లో దట్ ఈస్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు మెజారిటీ ఆఫ్ ది అదర్ ఇండస్ట్రీస్. సో 20 lakhs టిపికలీ అనలిస్ట్ అనేవాడు వెళ్ళి ఎక్సెల్ ఫైల్స్ మీద, సిఎస్వి ఫైల్స్ మీద డాష్ బోర్డింగ్, డేటా అనాలిసిస్. నెక్స్ట్ స్టెప్ యువర్ అసోసియేట్, ఎంబీఏ తర్వాత వచ్చి అనలిస్ట్ తర్వాత అసోసియేట్ లెవెల్లో ఉంటారు. అనలిస్ట్ తర్వాత అసోసియేట్ లెవెల్ రోల్. అసోసియేట్ లెవెల్ రోల్లో ఇన్ని క్లూస్ అని మాట్లాడుకున్నాం కదా మనం స్టార్టింగ్. అందులో ఒక క్లూ గురించి ఆ అసోసియేట్కి ఓనర్షిప్ ఇచ్చేస్తారు. అసోసియేట్ నౌ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఈ క్లూ కరెక్టా కాదా. అట్లా అనలిస్ట్ అనేవాడు అసోసియేట్కి హెల్ప్ చేస్తుంటాడు ఈ డేటా అనాలిసిస్ అన్నిట్లలో. సో అసోసియేట్ ఒక క్లూని రన్ చేస్తుంటాడు. సపోజ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక 1-2 years ఇది కరెక్ట్గా చేస్తున్నాడు, ఇది బాగా చేస్తున్నాడు, క్లయింట్కి ప్రజెంట్ చేయగలుగుతున్నాడు అంటే నెక్స్ట్ మేనేజర్. అసోసియేట్కి ఎంత జీతం చెప్పండి? అసోసియేట్కి మీరు 40 to 45 lakhs. అండ్ అసోసియేట్ జనరల్గా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ఎన్ని ఇయర్స్ అంటే మీరు పోస్ట్ ఎంబీఏ 1.5 year ఎక్స్పీరియన్స్. మొత్తం నెట్ వచ్చేసి లెస్ దాన్ 6 years. లెస్ దాన్ 6 years కంపల్సరీ. లెస్ దాన్ 6 years కి మీకు 50 lakhs హిట్ అవుతుంది, రైట్? దాని తర్వాత ఈ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ మేనేజర్ అంటే నా షెర్లాక్ హోమ్స్ లెవెల్లో కాకపోయినా ఈ 5 cluesకి ఒక్కొక్క అసోసియేట్, ఒక్కొక్క క్లూకి ఒక్కొక్క అసోసియేట్, ఆ అసోసియేట్స్ పైన ఒక మేనేజర్. ఆ మేనేజర్ ఏం చేస్తాడు? మేనేజర్ క్లయింట్కి చెప్పాలి ఏం జరుగుతుందని. కన్సల్టింగ్ కంపెనీలో ఒక మేనేజర్ ఉంటుంది, కింద ఉండే అసోసియేట్స్ ఉంటారు. అసోసియేట్స్ అందరూ మంచి మంచి కాలేజెస్లో వచ్చిన వాళ్ళు కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు. సో అన్ని దిక్కుల నుంచి ప్రెషర్ వస్తుంది ఎంగేజ్మెంట్ మేనేజర్ అనే పొజిషన్లో ఉన్న వాళ్ళకి. దానికి 75 to 80 lakhs. నెక్స్ట్ వచ్చేసి అది ఒక 2 years. ఆ 2 years తర్వాత అసోసియేట్ పార్ట్నర్. ఆ అసోసియేట్ పార్ట్నర్ రోల్లో మళ్ళీ సేమ్ పార్ట్నర్ చేయాల్సిన పనులు ఓనర్షిప్ అండ్ మీరు కంపెనీకి ఇప్పుడు రెవెన్యూ తీసుకురావాలి, రైట్? ప్రాజెక్ట్ మీరు తీసుకురావాలి, క్లయింట్ని కన్విన్స్ చేయాలి దట్ ఈ ప్రాబ్లం ఒకటి ఉంది మీకు, ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేయగలుగుతాం. సో మీరు కంపెనీకి రెవెన్యూ తీసుకొస్తున్నట్టే. సో ఇది ఒక ట్రయల్ రన్ అనుకోండి, మాక్ రిహార్సల్. సో అసోసియేట్ పార్ట్నర్ రోల్లో మీరు ఎంగేజ్మెంట్ మేనేజర్ లెవెల్ రోల్ చేయాలి, ప్లస్ పార్ట్నర్ లెవెల్ రోల్ చేయాలి. సో అది ఇంకా డబుల్ ప్రెషర్. సో అది 1.2 CR. అసోసియేట్ పార్ట్నర్కి మీరు ఆల్రెడీ 1 CR హిట్ అవుతారు. దాని తర్వాత పార్ట్నర్ అంటే మీరు ఇవన్నీ చేసి ఈ స్ట్రెస్ అంతా తట్టుకొని మీరు ఓకే
రెవెన్యూ తీసుకొచ్చే కెపాసిటీ ఉంది, క్లయింట్ని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంది, టీమ్ని మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది, మంచి ఇండివిజువల్స్కి మీరు రోల్ మోడల్ లాగా అవ్వగలుగుతున్నారు. సో యూ గెట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఫర్మ్. ఇవన్నీ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్ కాదు. మీరు వెళ్ళి మెకెన్జీ అండ్ కంపెనీ షేర్ ప్రైస్ అని కొడితే మీకు దొరకదు. ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ. వాళ్ళ ప్రాఫిట్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్స్లో నుంచి ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పనులకని వాళ్ళు పక్కన పెట్టేసి మిగిలినంత ప్రాఫిట్ షేరింగ్. ఇవన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఇవన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. కరెక్ట్. సో అలా నెక్స్ట్ వచ్చేది మళ్ళీ శాలరీ పెరుగుతుంటుంది. ఇంకా మీరు సీనియర్ పార్ట్నర్ అని 10 years స్పెండ్ చేస్తే అఫ్ కోర్స్ మీ శాలరీ అలా కంటిన్యూ గ్రో అవుతుంటుంది. ఈ ఇండస్ట్రీకి శాలరీ వైజ్ బెంచ్ మార్క్ ఆర్ ఇండస్ట్రీకి క్లోజ్గా శాలరీస్ కంపేర్ చేయగలిగేది మాత్రం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో కూడా మీకు శాలరీస్ హై రేంజ్లో ఉంటాయి. ఇదే రేంజ్లో ఉంటాయి కదా. ఇదే రేంజ్లో ఉంటాయి. ఇండియాలో కాకుండా యుఎస్లో మాత్రం ఈ 2 ఇండస్ట్రీస్తో పాటు కార్పొరేట్ లా అనే ఇండస్ట్రీలో కూడా శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందులో అసోసియేట్స్కే ఆల్మోస్ట్ 2-3 crores టచ్ అయిపోతుంది. 500K శాలరీ. యా, ఇది టిపికలీ ఈ 3 ఇండస్ట్రీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ లుక్రేటివ్ ఇండస్ట్రీస్. కానీ మీరు చెప్పిన దాంతో చూస్తే నాకు ఇందాక బర్న్అవుట్స్ చాలా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. అండ్ మెకిన్సీ పేరు వినగానే ఫస్ట్ టైం బర్న్అవుట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు మెకిన్సీని. అంత వర్క్ లోడ్ ఉంటుందా మెకిన్సీలో? ఉంటుంది. ఎన్ని గంటలు పనిచేయాలి? ఎన్ని గంటలు అంటే వారానికి డైలీ మాట్లాడుకుందాం. మార్నింగ్ 8, రాత్రి 12కి అయిపోతే యు ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ డే. మరి నిద్ర తిండి లెట్స్ నాట్ గో దేర్, బట్ 8 to 12 ఇస్ కన్సిడర్డ్ టు బి ఏ గుడ్ డే అండి. 8 to 10 వెరీ గుడ్ డే. మీరు రాత్రి 8 కంటే ముందు నుంచి బయటకు వచ్చారంటే ఆ రోజు పార్టీ ఇంకా అంతే. 12 hours ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎవరన్నా 8 to 10 పని చేస్తే ఎవరు కంప్లైంట్ చెయ్యరు జనరల్గా. 8 to 12 ఒక 4 weeks అలా కంటిన్యూ చేస్తే దెన్ స్లోలీ కంప్లైంట్ స్టార్ట్ పెడతారు. బట్ ఇందులో ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఆర్ మోర్ డిమాండింగ్, కొన్ని జాగ్రఫీస్ ఆర్ మోర్ డిమాండింగ్. టిపికలీ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఇవన్నీ, జపాన్, కొరియా, ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ డిమాండింగ్ మార్కెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్. కొరియాలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొందరు పనిచేస్తారు. వాళ్ళు మార్నింగ్ 4కి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 8 కల్లా వచ్చేస్తారు ఆఫీస్కి. 8కి వచ్చి మళ్ళీ మిడ్ నైట్ పని చేసి మిడ్ నైట్కి మళ్ళీ పార్ట్నర్ని అడిగి కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ అనాలిసిస్లో 4 వరకు రన్ చేసి మళ్ళీ 4కి ఇంటికి వెళ్ళి మళ్ళీ 12 మళ్ళీ 8 కల్లా ఆఫీస్కి వస్తారు. ఇది వెరీ కామన్ జపాన్లో. అందుకే కదా జపాన్ కన్సిడర్ టు బి ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దిస్. సో జపాన్లో, సౌత్ ఈస్ట్ ఏషియాలో దిస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ కంప్లీట్లీ స్కూల్. ఇండియాలో కూడా మరి ఆ ఎక్స్టెంట్లో కాకపోయినా కానీ ఇండియన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇన్ ద కన్సల్టింగ్ వరల్డ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. సో మరి ఇప్పుడు అందరూ మీలాగా లక్కీ కాలేరు పవన్. దట్ అంది 300 కంపెనీకి పెడితే మెకిన్సీ రిక్రూట్ చేస్తుందని, దట్ ఈస్ ఫెయిరీ టేల్ ఫర్ యూ. దట్ వాజ్ లక్కీ. కానీ ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఉన్నారు చాలా మంది, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఏ కాలేజ్ చదివినా కానీ పీపుల్ కెన్ హ్యావ్ స్కిల్ అండ్ ఇంటెలిజెన్స్. అబ్సల్యూట్లీ. అట్లాంటప్పుడు ఎట్లా అప్రోచ్ అవ్వాలి స్ట్రాటజీ కంపెనీలు కానీ బిగ్ 4 కానీ? వాళ్ళకి దారేంటి? ఇప్పుడు మొత్తం స్ట్రాటజీ కన్సల్టింగ్ అనే ఇండస్ట్రీ కూడా ఇట్ ఈస్ చేంజింగ్ డైరెక్షన్. ఇంతకుముందు ప్రాబ్లం ఏంటి అంటే, ఓకే నేను షెర్లాక్ హోమ్స్ లాగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. ఒక క్లూని తీసుకొని క్లూ గురించి ఆలోచించి క్లూ గురించి ప్రాబబ్లీ 2-3 ఎక్సెల్ షీట్స్ తీసుకొని అనాలిసిస్ చేసి ఇచ్చేస్తా, ఇంతే. బట్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల వీళ్ళు కూడా మారాల్సి వస్తుంది. కన్సల్టెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలా ఎక్కువ డేటా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా డేటా టెక్నాలజీ లెడ్ సొల్యూషన్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4-member టీం ఉంది. ఆ 4-member టీంని తీసుకొని వీళ్ళు ఒక 2 months ప్రాజెక్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ రైట్ నో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వెళ్ళి ఒక చిన్న టూల్ వదిలేస్తున్నారు క్లయింట్ దగ్గర. చిన్న టూల్ వదిలేసి ఈ టూల్ మీకు ప్రతిరోజు ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని మా 4 members టీం ఉండదు ఇప్పటి నుంచి,
ఒక సింగిల్ పర్సన్ టీం కూర్చుంటాడు మీ దగ్గర ఫర్ ఇయర్ లాంగ్. ఆ రిపోర్ట్ని అనలైజ్ చేస్తుంటాడు. అతను డేటా అనాలిసిస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మెషిన్ చేస్తుంది డేటా అనాలిసిస్. సో ఇలా ఇంతకుముందు 4 మెంబర్ టీమ్స్ని 1 మెంబర్ టీం చేస్తున్నారు. కానీ 4 మెంబర్ 8 వీక్స్ టీమ్ని 1 మెంబర్ 1 ఇయర్ టీమ్ని చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన వాళ్ళకి ఎక్కువ టెక్నాలజీ బెంట్ ఉంటుంది కాబట్టి టెక్నాలజీ అర్థం చేసుకొని ఇంటర్సెక్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బిజినెస్లో పనిచేయడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బిజినెస్ సైడ్ నుంచి రావడం కష్టం. ఎంబీఏ చేసిన వాళ్ళకి ఇంత టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చెయ్యరు. సో వాళ్ళు ఆటోమేటిక్గా టెక్నాలజీ ఫస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తారు. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంటే సరిపోతుంది. సో మీరు చెప్పేది ఏంటంటే మీరు ఏ బ్రాంచ్ ఇంజనీరింగ్ చదివినా కానీ మీరు టెక్ గీక్ అనుకుంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, ఇప్పుడు కొత్తగా మారుతున్న బిజినెస్ ప్రాక్టీసెస్లో మీ అందరి అవసరం కూడా ఈ స్ట్రాటజీ ఫర్మ్స్ ఉంటుంది, మీరు అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ ఎస్. ఇంకొకటి ఇందులో ఏంటి అంటే ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్లో నా ఫ్రెండ్స్ నేను పనిచేసిన 7 years నెట్వర్క్లో చూసుకుంటే ఫస్ట్ ఒక 1 year ఏమో ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ హూ వాజ్ ఏ మిలిటరీ పర్సన్. ఒక అతను మ్యూజిక్లో పిహెచ్డి చేశాడు, ఒక అతను బయోకెమిస్ట్రీలో 2 years వర్క్ చేశాడు. సో మీ బ్రాంచ్ ఏది అనేది కూడా ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. సో మీరు ఏ బ్రాంచ్ అయినా రావచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ ఉన్న బ్రాంచ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. దట్ డజంట్ మీన్ మీరు ఏ బ్రాంచ్ నేను మెటలర్జీ, నేను ఇంజనీరింగ్ మెటలర్జీలో చేశాను, నాకు టెక్నాలజీ బెంట్ లేదు, బట్ స్టిల్ ఐ కుడ్ సర్వైవ్ దేర్ ఫర్ 8 years. సో టెక్నాలజీ ఉంటే అడ్వాంటేజ్, అలానే లేకపోతే డోర్స్ షట్ డౌన్ అని కూడా కాదు. సో యూ కెన్ ఆల్వేస్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో మీరు అసలు ఎలా వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కూడా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్ టు నో. నాది అది ఒక పెద్ద జరిగిన కథ, కానీ నాది యాక్సిడెంట్ కాదు, విల్ఫుల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నేను హార్డ్ కోర్ కోడర్ని కాదు, కానీ వెరీ మచ్ టెక్కీ గీక్. నేను ఇంటర్నెట్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ వైట్ హ్యాట్ హ్యాకర్ కింద ఉండేవాడిని. అండ్ దెన్ వన్ ఫైన్ డే ఐ రియలైజ్డ్ ఐ కాంట్ బి డూయింగ్ ఆల్ మై లైఫ్. జీవితం మొత్తం ఇదే చేస్తే కనుక అంత ఇంట్రెస్టింగ్, అంత ఎదుగుదల ఉండదు కెరియర్లో అని ఒక భావన కలిగింది. దెన్ అది జరిగిన రోజు కన్సల్టింగ్ అంటూ ఉంటారు, స్ట్రాటజీ అంటూ ఉంటారు, ఎవరు చేస్తారు ఇది? నేను ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ డచ్ టెలికామ్, రాయల్ డచ్ టెలికామ్, నెదర్లాండ్స్లో. ఇంకప్పుడు ఇంకా గూగుల్ రాలేదు, ఆల్టా విస్టా అని సర్చ్ ఇంజిన్. సో ఐ సర్చ్డ్ హియర్ దేర్. ఓహో, కన్సల్టింగ్ కంపెనీలు సపరేట్ ఉంటాయి అర్థమైంది. ఇంకా అప్పుడు ఇంకా ఆండర్సన్ డిడ్ నాట్ గో డౌన్, సో ఎన్రాన్ కాలేదు. ఇంకా అప్లై చేశాను, నేను ఆండర్సన్ పంపించాను. యాక్సెంచర్ కన్సల్టింగ్ వాజ్ అ సబ్సిడరీ ఆఫ్ ఆండర్సన్. కరెక్ట్. అండ్ డిలాయిట్, ఐ గెస్, ముగ్గురు పంపించాను నేను. అండ్ డిలాయిట్ కాల్ మీ ఫర్ ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ వెళ్ళాను, మాట్లాడాను, అంతా చేశాను. అండ్ ఐ సెడ్ వాట్ ఐ హ్యావ్ టు సే. అండ్ అప్పుడే బిగ్ 4 అయ్యి సైబర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ వర్డ్ లేదు ఇంకా, అప్పుడే ఇన్వెస్ట్ చేస్తున్నాను. దే వర్ లిటిల్ బిట్ ఎఫీ అండ్ లోకల్ లాంగ్వేజ్ రాదు, టెక్నాలజీ బాగుంది. సమ్ గై టుక్ ఎ బెట్ అండ్ దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ ఇన్. అందుకోసం నేను బిగ్ 4లో ఎండ్ అప్ అయ్యా. ఆండర్సన్ కన్సల్టింగ్ కూడా వెళ్ళాను. ఫైనల్ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చలేదు, కొద్దిగా రేసిస్ట్ అనిపించింది. సో ఐ డోంట్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్. అట్లా నేను దాంట్లో ఎంటర్ అయ్యాను. అండ్ మై ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాజ్ సూడో హ్యాకింగ్, ఆడిట్స్, ఆ రెండింటి మధ్యలోనే ఉండేది ఉద్యోగం ఎక్కువ. తర్వాత కొద్దిగా ఆర్కిటెక్చరు, తర్వాత డీప్ ఇంటూ డిలాయిట్స్ లార్జ్ ఆడిట్ క్లయింట్లకి సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటము, లేకపోతే వాళ్ళ డేటా సెంటర్స్ ఆడిట్ చేయటం. కొన్ని చోట్ల డిలాయిట్ డేటా సెంటర్స్నే క్రియేట్ చేసి సొంతంగా. కొన్ని చోట్ల అప్పుడు ఇంకా SIEM లాంటి అప్లికేషన్స్ రాలేదు సైబర్ ఇంటర్నెట్ సెక్యూరిటీలో. సో వీ క్రియేటెడ్ అవర్ ఓన్ సొంత ప్రోడక్ట్ ఒకటి తయారు చేసాం ఇంటర్నల్గా. అట్లా చేసుకుంటా మొత్తం. దెన్ ఇండియా వచ్చిన తర్వాత నేను ఒక నా పాస్ట్ బాస్ ఆయన హెడ్ చేసి నువ్వు ఇంటర్నెట్ సెక్యూరిటీలో చేసింది చాలు, నువ్వు ఫోరెన్సిక్లో రా. వెన్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఫెయిల్స్, ఫోరెన్సిక్ హ్యాపెన్స్.
దొంగలు పడక ముందు ఇంటర్నెట్ సెక్యూరిటీ, పడిన తర్వాత ఫోరెన్సిక్స్. సో దెన్ అక్కడ నేను ఇండియాలో ఫస్ట్ ఫోరెన్సిక్ టెక్నాలజీ టీమ్ బిల్డ్ చేశాను అండ్ ఫోరెన్సిక్ టెక్నాలజీ ల్యాబ్ బిల్డ్ చేశాను. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. ప్రాబ్లీ ఆ తర్వాత ఇండియాలో టాప్ 10-20 ఇన్వెస్టిగేషన్ జరుగుంటే దాంట్లో సగం అన్నా కానీ మేము చేసినాయి, లేకపోతే మేము మా టెక్నాలజీ వాడిని గ్యారంటీగా ఉంటాయి. లాస్ట్ 20-25 ఇయర్స్లో మేము మా ఫౌండింగ్ టీమ్ ఫోరెన్సిక్ టెక్నాలజీలో ఏదైతే ఉండేదో మాలో ఎవరో ఒకళ్ళన్నది ఆ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ ఉంటారు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఫోరెన్సిక్ టెక్నాలజీ పనిచేసేవి ఎవరు పార్ట్నర్స్ ఉన్నా ఇప్పుడు బిగ్ 4లో వాళ్ళందరూ మురళి దగ్గర, మురళి చుట్టుపక్కల పనిచేసిన వాళ్ళని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నాది హ్యాపీ గో లక్కీ కాదు, టార్గెటెడ్ వీళ్ళకి వెళ్ళాలి, దీంట్లో ఫ్యూచర్ ఉంది అనిపించి అట్లా ఆ డైరెక్షన్లో వెళ్ళాను నేను. కానీ మీరు చెప్పిన నెంబర్లు, హైరార్కీ అంతా కూడా బిగ్ 4లో చాలా సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ అనలిస్ట్ అంటారు, కొన్నిసార్లు కన్సల్టెంట్ అంటారు, సీనియర్ కన్సల్టెంట్ అంటారు, అసిస్టెంట్ మేనేజర్ అంటారు, మేనేజర్ అంటారు, తర్వాత సీనియర్ మేనేజర్ ఆర్ అసోసియేట్ డైరెక్టర్ అంటారు, డైరెక్టర్ తర్వాత మధ్యలో కొత్త లెవెల్ వచ్చింది ఎండి అని, మేనేజింగ్ డైరెక్టర్ అని, లేదా పార్ట్నర్. 2 పాత్స్ పాసిబుల్ ఉంటాయి. కింద లెవెల్స్లో మీరు చెప్పిన నెంబర్ల కంటే ఒక 20-30% తక్కువ ఉంటాయి బిగ్ 4లో శాలరీస్. పార్ట్నర్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, 1.4 CR ప్లస్. ఫస్ట్ ఇయర్ పార్ట్నర్ విల్ బి అరౌండ్ దట్. తర్వాత మీరు ఎంత సేల్స్ చేశారు, ఫర్మ్ ఎంత మంచిగా అయింది, ఎన్ని ఇయర్ సీనియారిటీ ఉంది, దాన్ని బట్టి స్కై ఇస్ ద లిమిట్. ఈవెన్ హ్యావ్ ప్రాబ్లీ కన్సల్టింగ్లో కానీ స్ట్రాటజీలో కానీ 10 CR తీసుకునే పార్ట్నర్స్ కూడా ఉంటారు. అది అన్యూజువల్ కాదు. సో నేను జనరల్గా ఎట్లా ఈక్వేట్ చేస్తానంటే, పార్ట్నర్ కన్సల్టింగ్ కంపెనీ కానీ స్ట్రాటజీ కంపెనీలో అయితే దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఒక మీడియం లిస్టెడ్ కంపెనీ సిఇఓ కింద. కరెక్ట్. శాలరీస్ ఆర్ ఆన్ పార్. అవును. కానీ అక్కడి దాకా వెళ్ళాలంటే ఆ పట్టుదల, మీరు చెప్పినట్టు వారానికి 80-90 గంటలు పనిచేసే స్తోమత ఉండాలి. అందరూ చేస్తారని అనట్లేదు, అందరూ చేయాలని కూడా అనట్లేదు. మీకు ఆ తాహత ఉంటే చేయండి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, కంటిన్యూస్గా అప్గ్రేడ్ కావాలి, అదే విధంగా పరిగెత్తాలి. మీరు పార్ట్నర్ అయ్యేదాకా కూడా పరిగెత్తాలి, పార్ట్నర్ అయిన తర్వాత కూడా పరిగెత్తాలి. బర్న్అవుట్స్ గ్యారంటీగా ఉంటాయి. ఆ బ్యాలెన్స్ చేయడం రానోళ్ళు బర్న్అవుట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మెంటల్ ఇష్యూస్ కూడా చాలా రావచ్చు. ఇది ఉన్న నిజం. అలా అని దాంట్లో ఏమైనా బ్యాడ్ ఉంది లేదు. మీకు అయినంత వరకే మీరు ఉండాలి. మీ వల్ల పని చేయగలను అంటేనే అక్కడ దాకా వెళ్ళాలి, లేకపోతే వేరే డైరెక్షన్ తీసుకోవచ్చు మీరు. కరెక్ట్. సో మీరు ఇప్పుడు 8 years తర్వాత ఎందుకు ఆపేశారు? 8 years తర్వాత ఎందుకు ఆపేసాను అంటే, వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్ అండి. చాలా మంది అసలు 8 years కూడా పనిచేయరు కన్సల్టింగ్. యావరేజ్ టెన్యూర్ వచ్చేసి 2 years. నాకు తెలియదు ఆ స్టాటిస్టిక్. యావరేజ్ టెన్యూర్ 2 years. 2 years లో మోర్ దెన్ 50% లీవ్ కన్సల్టింగ్ కంపెనీస్ లో. సో నేను 8 years ఉండడం చాలా, అసలు ఐఎమ్ వే బియాండ్ ద మార్క్, రైట్. బట్ 8 years తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా MBA డిగ్రీ స్పాన్సర్ చేశారు మెకెన్సీ. సో MBA డిగ్రీ స్పాన్సర్ చేయడం వల్ల ఐ హ్యాడ్ ఏ 2 year లాక్ ఇన్. స్పాన్సర్ చేసినందుకు నేను 2 years పని చేయాల్సి వచ్చింది. తర్వాత అప్పు తీర్చాల్సి వచ్చింది అన్నమాట. కరెక్ట్. సో అప్పు తీర్చేసాను. తీర్చేసిన తర్వాత నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ పాయింట్, ఐ హ్యాడ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. సెకండ్, ఐ వాజ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యాడ్ ఎ కిడ్. సో మరీ కిడ్ నేను మండే మార్నింగ్ వేరే క్లయింట్ వేరే సిటీలో ఉంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి మండే మార్నింగ్. మండే నైట్, ట్యూస్డే నైట్, వెడ్నెస్డే నైట్, థర్స్డే నైట్ అక్కడ ఉండి ఫ్రైడే ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంటికి రావాలి. మండే త్రూ ఫ్రైడే బయట ఎక్కడికో వేరే చోట వెళ్ళి పని చేసి వస్తే మనకు సాటర్డే ఏం ఓపిక ఉంటుంది. మళ్ళీ సండే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి మండే మార్నింగ్ 4 o'clock ఫ్లైట్కి. సో కిడ్ గ్రో అవుతున్నాడు అని చూడాలంటే కూడా కష్టమే కదా. సో దట్ వాజ్ నాట్ ద రైట్ థింగ్ టు డూ అనిపించింది ఫ్రమ్ ఏ పర్సనల్ లైఫ్ స్టాండ్ పాయింట్. సో ఐ సెడ్ ఐ విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ మూవ్ ఆన్. దెన్ ద క్వశ్చన్, వాట్ టు డూ నెక్స్ట్, రైట్. ఎందుకంటే చాలా ఫార్చ్యూన్ 10 కంపెనీస్లో కూడా నేను వెళ్ళి క్లయింట్ సైట్స్లో కూర్చొని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి చూశాను. సో మళ్ళీ వెళ్ళి ఇంకో కార్పొరేట్ కంపెనీలో కూర్చొని పని చేయాలంటే ఎక్సైటింగ్ అనిపించలేదు. అదే
అదే ఉద్యోగం మళ్ళీ వేరే కంపెనీలో పనిచేయాలి. సో వై నేను అప్పుడు యుఎస్ లో ఉన్నా, దాని బదులు కన్సల్టింగ్ లోనే కంటిన్యూ అయితే శాలరీ పెరుగుతుంటుంది, తెలిసిన ప్లేస్, ఎలా గ్రో అవ్వాలో తెలుసు, అన్ని తెలిసిన ప్లేస్, ఎందుకు? సో ఐ డిసైడ్ ఓకే మూవ్ ఇన్ టు ద స్టార్ట్అప్ వరల్డ్. స్టార్ట్అప్ వరల్డ్ లోకి మూవ్ అయిన తర్వాత స్టార్ట్అప్ వరల్డ్ లో ఏదైనా చేయొచ్చు, ఏ ఇండస్ట్రీ ఒక ఎండ్ అంటూ లేదు. బట్ నాకు ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ స్పేస్ లో ఉండేది. సో ఎడ్యుకేషన్ స్పేస్ లో నుంచే నేను ఒక మెకిన్సీలో పనిచేస్తుంటే ఒక ఎవ్రీ 1 year కి 3 months హాలిడేస్ తీసుకోవచ్చు, అన్పెయిడ్ లీవ్. సో నాకేం పే చేయరా 3 months sabbatical, బట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో నేను వెళ్ళి ప్రతి ఇయర్ ఒక స్కూల్లో టీచ్ చేసేవాడిని. సో అలా టీచింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సో వచ్చేసి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద టీచింగ్ ఫీల్డ్. సో మెల్లగా దాని తర్వాత కోవిడ్ అయింది, ఇంకా ఆన్లైన్ టీచింగ్కి మారాము. సో ఆన్లైన్లోనే హౌ టు క్రాక్ కన్సల్టింగ్, హౌ టు గెట్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, హౌ టు గెట్ ఇన్ టు మేనేజ్మెంట్ స్కూల్స్, ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కెరియర్ పాత్స్ని ఎలా డిఫైన్ చెయ్యొచ్చు అనే దాని మీద లింక్డ్ఇన్లో రాయడం స్టార్ట్ పెట్టి చిన్న కోహోర్ట్స్ లాగా క్రియేట్ చేసి అటు సైడ్ వెళ్ళిపోయాను కంప్లీట్లీ. దట్ ఈస్ ద డైరెక్షన్ దట్ ఐ టుక్. యా, కానీ అది ఒక ఆంటర్ప్రిన్యూర్షిప్ కింద లేకపోతే ప్రజాసేవ కింద మొదలు పెట్టావా? లేదు, ప్రజాసేవ కింద ఏం మొదలు పెట్టాను. నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నాకు పెద్ద ఆస్తులు అంతస్తులు ఏం లేవు. ఓకే. సో ఐ హ్యాడ్ టు డూ మై ఓన్ స్టఫ్, ఐ హ్యాడ్ టు ఫీడ్ మై ఫ్యామిలీ, ఐ హ్యాడ్ టు డూ మై టేక్ కేర్ ఆఫ్ మై కిచెన్ ఎవ్రీ డే. ఓకే. సో అప్పుడు నేను అలా చేయలేను. ఓకే, కొంచెం పుణ్యం కొంచెం ఇది అన్ని కలిసి వస్తాయని ఎడ్యుకేషన్ లోకి దిగాను. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ గుడ్ విల్. కానీ అది నిజంగా నిజాయితీగా అడుగుతాం మిమ్మల్ని, అదంత రెమ్యునరేటివ్ ఉంటుందా? ఎన్ని కోహోట్లు క్రియేట్ చేసినా వాడిచ్చి 1000, 200 అవన్నీ కలిపి మీకు మీ కెమెరా ఖర్చులకి, మీ టైం ఖర్చులకి, ఫ్యామిలీకి అది అసలు నిజంగా బెనిఫిషియల్? అట్లాంటి మీరు చేసింది ఏదో అసలు నేను ఒక 30,000, 40,000 రూపీస్ చార్జ్ చేసే కోహోర్ట్స్ క్రియేట్ చేశాను. సో మంత్లీ 2-3 కోహోర్ట్లు. సో అలా చేశాను. వెరీ ఎక్సైటింగ్. 5 years చేశాను. చాలా రోజులు చేశారు, చాలా ఇయర్స్ చేశాను. ఒక 2,000, 3,000 స్టూడెంట్స్ కి ఐ నో 1-on-1. వాళ్ళకి నేను తెలుసు, నాకు వాళ్ళు తెలుసు. 1-on-1 వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మంచి MBA స్కూల్స్కి వెళ్ళి అలా నా నెట్వర్క్ పెరిగింది, చాలా పర్సనలైజ్డ్ నెట్వర్క్ పెరిగింది. కానీ దాని తర్వాత అర్థమైంది ఏంటి అంటే వాళ్ళందరూ నన్ను చూసి నేను చెప్పే టీచింగ్ స్టైల్ నచ్చి నా దగ్గరకు వచ్చారు. సో నన్ను రిప్లేస్ చేసుకొని ఇంకొక టీచర్ని పెడితే అది వర్కౌట్ అవ్వలేదు. స్కేలబిలిటీ లేదు. కరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే స్కేలబిలిటీ లేదు. సో స్కేలబిలిటీ కోసం చూడాలి అనుకుంటే అఫ్ కోర్స్ మన దగ్గర ప్రస్తుతం ఉన్నది ఏంటి? AI. సో AI సైడ్ మారిపోయాను. సో ఇప్పుడు AI ప్రోడక్ట్స్, నాకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ లో నేను కెరియర్ స్టార్ట్ పెట్టినప్పుడు చేసింది డేటా అనలిటిక్స్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ని అప్పుడు నేను చేసిన వర్క్ని కలిపి డేటా అనలిటిక్స్లో AI మీద పనిచేస్తుంది. బట్ ఈ కోహోర్ట్స్ ఇంకా నడుపుతున్నాం, బట్ అంత లార్జ్ స్కేల్లో కాదు. ఇంతకుముందు మంత్లీ 3 కోహోర్ట్స్ నడిపేవాళ్ళు. సో ఇప్పుడు 3 months కి 2 కోహోర్ట్స్. సో గ్రాడ్యువల్ తగ్గించేస్తున్నాం. ఐ స్టిల్ ఇప్పటికీ కూడా మంచి స్టూడెంట్స్ తోని కనెక్షన్ బిల్డ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ 2 years నా దగ్గరికి వచ్చి కోహోర్ట్లో ఎన్రోల్ అయ్యి చదువుకోవాలనుకునే వాళ్ళు మినిమం 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ మంచి కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు. సో వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా పెద్దది. సో ఈ నెట్వర్క్ మెయింటైన్ చేయడము వాళ్ళకి బెనిఫిట్, నాకు బెనిఫిట్ లాంగ్ రన్ లో. సో అనవసరంగా కట్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. సో ప్యూర్ మనీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ లో కాకుండా జస్ట్ ఓవరాల్ కెరియర్ వెల్ బీయింగ్ కి కూడా ఇంపార్టెంట్ అని చేస్తాం. సో ఇప్పుడు మన ప్రేక్షకులు, విద్యార్థులందరికీ మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలంటే, అందరూ అన్ని డబ్బులు కట్టి మా వాళ్ళు ఎవరు మీ దగ్గర జాయిన్ అవ్వలేరు. టాప్ 5 థింగ్స్ మంచి MBA కాలేజ్లోకి వెళ్ళాలంటే టాప్ 5 ట్రిక్స్ చెప్పండి. మంచి MBA కాలేజ్ అంటే కూడా ఇందులో ఉంది క్వశ్చన్. ఇండియాలో MBA కాలేజా? ప్రస్తుతానికి ఇండియాలో అనుకుందాం, మాకు ఐవీ లీగ్లు వద్దు. ఇండియాలో ఉంటే ఇండియాలో ఉన్న టాప్ IIMs అనుకోండి, జేవియర్స్ అనుకోండి, SPJIN అండ్ ISB. ఇందులో వెళ్ళాలి అంటే టాప్ 5 ట్రిక్స్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు 8th class లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8th class 8th, 9th, 10th పుట్టినప్పుడు కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతారు.
ఫస్ట్ ఇప్పుడు కూడా అంతే అడుగుతారా? అంతే అడుగుతున్నాం, తప్పదు. ఎందుకంటే అలా చూపించే వాళ్ళు ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది అని చెప్తున్నారు. సో పక్క వన్ వచ్చేసరికి మీకుందా అని అడుగుతున్నారు. ఎంబీఏ ఇస్ మోర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కానీ మీకు 10th క్లాస్ మార్క్స్ కి, 12th క్లాస్ మార్క్స్ కి, ఇంజనీరింగ్ మార్క్స్ కి అన్నిటికీ వెయిటేజ్ ఉంది ఇప్పటికీ కూడా. గవర్నమెంట్ కాలేజెస్ ఐఎమ్స్ లో అనుకోవచ్చు, బట్ ఎగ్జేవియర్స్ ఐఎస్బి లో కూడా చూస్తారా? చూస్తారండి, అప్లై చేసే వాళ్ళు అట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారు. క్యాట్ ఎగ్జామ్, అవును, ఇక్కడ ఐఎస్బి లో రావాలంటే జీమాట్, అవును, ఆర్ జిఆర్ఈ, లేకపోతే మీకు జాట్. ఈ ఎగ్జామ్ స్కోర్స్ ఆర్ లైక్ మీ ఫౌండింగ్ పిల్లర్స్. ఈ ఎగ్జామ్ స్కోర్స్ క్లియర్ చేయలేంది నెక్స్ట్ స్టెప్ అంటూ ఏమీ లేదు అసలు. సో ఫస్ట్ ఈజ్ క్లియర్ ది ఎగ్జామ్ అంటున్నారు మీరు. రాక్ ద ఎగ్జామ్. ఓకే, రాక్ ద ఎగ్జామ్ ఫస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందా ఏంటి? ఇంటర్వ్యూ ఉంటుంది. 99.9%, 99.7% వస్తే మీకు ఒక ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. అగైన్ ఏమైతున్నాయి ప్రస్తుతం, కరెంట్ ఎకనామిక్స్, కరెంట్ వరల్డ్ న్యూస్, ఇలాంటి వాటిలలో వాట్ ఆర్ ద కామన్ థింగ్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీ టిపికల్ ఇంటర్వ్యూ ప్రెప్ ఫర్ అన్ ఎంబీఏ స్కూల్ అంటే మీకు దొరికిపోతాయి. కరెంట్ అఫైర్స్ అనేది అంతా కరెంట్ అఫైర్స్ అండ్ సమ్ లాజికల్ క్వశ్చన్స్ ఆల్సో. సో ఈ టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రం దొరికిపోతాయి. ఇది ఆన్లైన్ లో చాలా ఉన్నాయి రిసోర్సెస్. సెకండ్ అనుకోండి, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ మీకు వస్తే అడ్మిట్ వస్తుంది అందులో, లేదు అంటే మీరు యూ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ టు యువర్ ఆప్షన్ నెంబర్ 2. నన్ను అడిగితే పర్సనల్ గా ఐ వుడ్ నెవర్ ఎవర్ గో ఫర్ ఆప్షన్ నెంబర్ 2. ఇంకొక ఇయర్ రాస్తాను మళ్ళీ. ఓకే, ఇంకొక ఇయర్ రాయండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బెటర్ కాలేజ్ కి ట్రై చేయండి. మీకు ఆప్షన్ ఉంటే మాత్రం ఆ ఆప్షన్ వదలకూడదు. తొందరపడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే చాలా మంది వచ్చి మళ్ళీ జాబ్స్ లేవనే అంటున్నారు మార్కెట్ లోకి వచ్చి. ఆ 1 year ప్రిపరేషన్ లో పెట్టి మంచి కాలేజ్ లోకి వెళ్ళండి. ఎందుకంటే ఈ కన్సల్టింగ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ అవి సెకండ్ ఇయర్ కాలేజెస్ కి రావు. మీకు ఆ ఆప్షనే ఉండదు. సో వై టేక్ ఎ రిస్క్? సార్ మనం ఇప్పుడు ఇండియన్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్, ఇంటర్నేషనల్ మొత్తం కూడా తీసుకుంటే మనం ఇండియన్ కాలేజెస్ ఆప్షన్ కాకుండా ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయనుకుంటే మనకు ఆప్షన్, వాటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? వాటికి కూడా ఎగ్జామ్ స్కోర్స్ ఏనా, లేకపోతే వాటికి ఇంటర్వ్యూ మీద ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది? అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్ స్కోర్స్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ స్కోర్స్ అన్ఫార్చునేట్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి కాలేజ్ కూడా జస్ట్ పాపులేషన్ వైజ్ చూసుకుంటే వాళ్ళు అందులో కూడా మొత్తం 90% ఇండియన్సే ఉండాలి. అవునా? ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళకే చాలా ఎక్కువ మందికి జీమాట్ స్కోర్లు ఎక్కువ వస్తాయి, రైట్? సో అందరు వీళ్ళు అక్కడ ఉండదు. సో వాళ్ళకి అది కరెక్ట్ కాదు, క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ పాడవుతుంది. సో అది ఒక గ్లోబల్ స్కూల్ రెప్యుటేషన్ వాళ్ళు మేనేజ్ చెయ్యాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10% ఆఫ్ ద క్లాస్ రిజర్వ్ చేస్తారు ఇండియన్ స్టూడెంట్స్ కి, ఒక 20% ఆఫ్ ద క్లాస్, ఒక 20% అమెరికన్స్ కి, ఒక 10% యూరోపియన్స్ కి, ఒక మిగిలిన 20% ఏషియా పెసిఫిక్, మిడిల్ ఈస్టర్న్, ఆఫ్రికన్, వాట్ ఎవర్, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని తీసుకోవాలి అని అనుకుంటారు. సో మన కాంపిటీషన్ మళ్ళీ మనకి ఇండియన్సే. సో ఇండియన్స్ లో చూసుకుంటే యావరేజ్ జీమాట్ ఎక్కువ ఉంది. సో మీరు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయాలి. సో దట్ ఈస్ నాన్ నెగోషియబుల్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ కౌంట్ అవుతుంది. అవునా? ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకు అంటే ఇప్పుడు స్టార్టప్స్ వచ్చేసాయి. మీరు స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఎన్ని స్టార్టప్స్ తీసుకుంటే వాళ్ళందరూ ఒక 5 years బ్యాక్ నుంచి మీరు చూస్తే చాలా, ఇంకా వేరే చాలా స్టార్టప్స్ కూడా వచ్చాయి. ఆ స్టార్టప్స్ అన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, యంగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళని తీసుకొని వాళ్ళని దే హ్యావ్ మేడ్ షూర్ దే ఆర్ గ్రోయింగ్ అప్ ది హైరార్కీ. అవును. సో ఒక 5 year ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఇండివిజువల్కి దే ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో దే కెన్ రైట్ వెరీ వెల్ అబౌట్ దేర్ రోల్. వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా సాలిడ్గా ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడగలుగుతారు. అది చాలా ప్లస్ అవుతుంది. మరి అలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సపోజ్ ఎవరైనా జస్ట్ నేను కోడింగే చేస్తాను 5 years, నాకు ఎంబీఏలో సీట్ రావాలి, నాకు 760 ఉంది జీమాట్లో అంటే రాదు, అసలు ఇంపాసిబుల్. ప్రపంచ జ్ఞానం, పనిచేసే జ్ఞానం లేకుండా కోడింగ్ మంకీని, ఈవెన్ దో ఐఎమ్ ది బెస్ట్ మంకీ, డజంట్ మ్యాటర్. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అంటే
మీకు బిజినెస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలా అని మొత్తం ఉండాలి అనట్లేదు, కానీ మీరు చేసిన వర్క్లో అయినా మీకు ఉండాలి. సో మీరు కోడ్ రాశారు, ఎందుకు రాశారు, అది ఎక్కడ యూజ్ అవుతుంది, దాని బదులు ఆల్టర్నేట్ కోడ్ ఏంటి, ఆ కోడ్ రాయడం వల్ల ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ తగ్గిందా, ఇవన్నీ క్వశ్చన్స్ మీరు మీ మేనేజర్ని అడగచ్చు. మీ మేనేజర్ రెస్పాన్స్ ఇవ్వాలి, కానీ మీరు అడగరు, మీ మేనేజర్ చెప్పారు. ఇది ప్రాబ్లం. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ ఓవరాల్ ప్రొఫైల్, ఏం చేశారు బయట, వర్క్ కాకుండా మీరు ఏం చేశారు. ఓకే, ఇది వర్క్ కాకుండా అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కాలేజ్కి వచ్చి నా చదువు నేను చదువుకుంటా, నా జాబ్ నేను తెచ్చుకుంటా అంటే, ఇంకొక పక్కన ఉండే స్టూడెంట్ నేను నా క్లాస్ రూమ్మేట్స్కి కూడా హెల్ప్ చేస్తాను, నా క్లాస్మేట్స్ని వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తాను, నేను సోషల్ సర్వీస్లో హెల్ప్ చేస్తాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఆ యూట్యూబ్ ఛానల్లో 150,000 ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్తే ఎవరిని తీసుకుంటారు మీరు? మీకు క్లాస్మేట్ లాగా ఎవరి ఇంట్రెస్ట్ ఉంటుంది? బయట పని ఎక్కువ చేసిన వాళ్ళని చూస్తాం మనం. అది ఎక్కువ రౌండింగ్ ఉంటుంది కదా, మనిషికి ఎక్కువ అనుభవం వచ్చింది, ప్రపంచంతో ఎక్కువ అనుభవం ఉంది. దానికి ఎన్ని ఇయర్స్ కంటే కూడా ఉన్న ఇయర్స్లోనే ఏం చేశారనేది ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్కువ చూస్తారు. అది మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇండియన్ కాంటెక్స్ట్లో చూస్తే యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఎంబీఏ స్టూడెంట్స్కి 2 years 1 year అంతేనా? 2 years ఐఐఎమ్స్లో. బయట ఇన్సియాడ్లో 7 years, యుఎస్లో 4 years. ఇండియాలో 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ద కాలేజ్. అవునా? దే ఆర్ నాట్ గుడ్ ఫిట్ ఫర్ ద కాలేజ్. ఎందుకంటే వచ్చే రిక్రూటర్స్ అందరూ 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం వస్తున్నారు. మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎట్లా నడుస్తుంది? మార్కెట్ డ్రివెన్ అనమాట. మార్కెట్ డ్రివెన్. సో వాళ్ళు ఏం చేశారు అప్పుడు, 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళి ఐఎస్బిలో చదవండి, లేకపోతే అక్కడే పీజీపీఎక్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఫుల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఇలాంటి ఆప్షన్ స్టార్ట్ పెట్టేశారు. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి ఇండియాలో చదవాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏస్, లేదు అంటే రెగ్యులర్ ఎంబీఏ. ఇది మార్కెట్ ల్యాండ్స్కేప్. కానీ ఇప్పుడు ఉల్టా చేద్దాం సినారీ. అసలు ఈ ఎంబీఏలు అవసరమా మనకి? ఇప్పుడు మన యూట్యూబ్లో కానీ ఓపెన్ ఎడెక్స్ కానీ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మీద మీకు ప్రతి ఒక్క కోర్సు వాల్యుయేషన్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి అన్ని మీ ప్రొఫెసర్ చెప్పినంత మంచిగా అన్ని కోర్సులు ఉన్నాయి. అవును. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసి రాసుకొని నేర్చుకునేవాడికి ఎక్సర్సైజెస్తో సహా పివట్ టేబుల్తో సహా మొత్తం మోడల్స్ కూడా ఉన్నాయి. అయినా కానీ అన్ని లక్షలు పోసి 2 సంవత్సరాలు ఇండియాలో అనుకుంటే 18 months, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? సో ఫస్ట్ థింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని చెప్పారు. ఎంతమంది దగ్గర పెట్టుకుంటారు? పెట్టుకుంటారు, కొంతమందిని పెట్టుకుంటారు. మీరు ఎగ్జామ్షన్ తీసుకోండి. సరే పెట్టుకున్నారు, ఓకే. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివారు. ఓ 10 ఏళ్ల తర్వాత ఎంత గుర్తుంటుంది? అది ఏమి గుర్తుండదు. ఇక్కడ ఏం గుర్తుండదు, అక్కడ ఏం గుర్తుండదు. సో ఇక్కడ చదివి వేస్టే, అక్కడ చదివి వేస్టే, 2 దిక్కులు వేస్టే. కనీసం ఎంబీఏ కాలేజ్కి వెళ్తే మీకు నెట్వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలి అంటే నేను ఒక్కని చేస్తే సరిపోదు కదా, నాకు కస్టమర్ కావాలి, ఒక ఎంప్లాయీ కావాలి, ఒక మేనేజర్ కావాలి. వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నా మాట ఎందుకు వింటారు? నా ఫ్రెండ్స్ అయితే ఓకే, కనీసం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. మన అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్సా, మన రిలేషన్షిప్స్ అప్పుడు మనకు అంత మెచ్యూరిటీ లేదు, మనం అన్ని క్వశ్చన్స్ అడగము, అంతమందితో నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాం, ఏమీ లేదు. సో ఎంబీఏ కాలేజ్కి వచ్చేసరికి కొంచెం జ్ఞానోదయం అయ్యి మనం కనీసం ఆ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ అన్న ఉంది. సో మన ఫ్రెండ్స్తోని ఆ బిజినెస్ సైడ్ డిస్కషన్స్ అన్నీ వెళ్తాయి. సో నెట్వర్క్ అనేది పెద్ద పార్ట్. మీరు ఆ నెట్వర్క్ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తే మీకు ఆ నెట్వర్క్ దొరుకుతుందా? నేను చేయలేదు కాబట్టి చెప్పలేను మీకు. మీరు బయట నెట్వర్క్ అయినా కానీ మీరు లింక్డ్ఇన్లో మీరు జనరల్గా వెళ్ళి నాకు నెట్వర్క్ దొరకాలి, నెట్వర్క్ పెంచుకోవాలి అంటే కోల్డ్ మెసేజెస్ ఎన్నని పంపించగలుగుతారా? పంపించలేరు. ఒక 1000 members సాలిడ్ నెట్వర్క్ దొరకాలి అంటే చాలా కష్టం. లింక్డ్ఇన్ అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది నిజం నెట్వర్క్ ఉంటే దాన్ని యాంప్లిఫై చేయడానికి లేకపోతే సపోర్ట్ చేయడానికి వాడాలి, కానీ దాని ద్వారా ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. అపోహ అంతే. యాంప్లిఫై చేయగలుగుతుంది మీ ఎఫెక్ట్ ని, మీ మాటని, మీరు చెప్పే విధానాన్ని బట్టి యాంప్లిఫై చేస్తుంది. ఆ నిజం నెట్వర్క్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో మీరు అనేది ఏంటంటే 30 లక్షలు పెట్టి నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి అంటున్నారు. బేసిక్ చేసుకోండి, తప్పేం లేదు. చదువు కాకపోయినా నెట్వర్క్ కోసమైనా వెళ్ళండి. అట్లాంటప్పుడు మరి దాన్ని మీరు
మంచి కాలేజ్కి వెళ్ళకపోతే నెట్వర్క్ వేస్ట్ అవుతుంది. వేస్ట్. అందుకే చెప్పా కదా, ఒక 1 year లేట్ అయినా సరే వెయిట్ చేయండి అని. షార్ట్ టర్మ్ బెనిఫిట్ కంపెనీస్ వస్తాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్ కరెక్ట్ నెట్వర్క్ దొరుకుతుంది. సో ఒక 1 year లేట్ అయినా సరే పర్లేదు, వెయిట్ చేయండి. వెయిట్ చేసి కరెక్ట్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. లేకపోతే మాత్రం ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ లేదు. పవన్, ఒక సింపుల్ కేస్ తీసుకుందాం. మన విద్యార్థులు చాలా మంది ఐటీ ఇండస్ట్రీలో ఉంటారు. 5 to 10 years అయింది అనుకో, 35 years ఏజ్ గ్రూప్ తీసుకోండి. తీసుకుంటే మన చుట్టుపక్కల ప్రపంచం ఈజ్ ఎక్స్ప్లోడింగ్. ఏఐ కావచ్చు, స్పేస్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. అవును. నేను ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తే మంచిది? ఏదైనా ట్రెండ్ పట్టుకుని నేను ఒక వేవ్ రైడ్ చేయొచ్చా, లేదా నోరు మూసుకుని ఇక్కడే పడి ఉండాలి? నేను ఒకసారి నాకు ట్రెండ్స్ చెప్పండి, ఆ ట్రెండ్స్ని ఎలా వాడుకోవాలో చెప్పండి, దాన్ని వాడుకొని నేను పైకి ఎలా వెళ్ళొచ్చు చెప్పండి. ఓకే. సో ఇప్పుడు అసలు ఫస్ట్ 30-35 years ఏజ్ వాళ్ళ గురించి ఆర్ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక కెరియర్ గ్రోత్ మాట్లాడే ముందు చిన్న ఎగ్జాంపుల్, నాకు ఒక 7-year-old బాయ్ ఉన్నాడు. వాడు వచ్చి నన్ను ఇప్పుడు అడుగుతాడు, కెన్ ఐ లెర్న్ కోడింగ్ అంట. ఇది నా పుష్ కాదు, ప్రాబబ్లీ వాళ్ళ క్లాస్మేట్స్ లో స్కూల్లో మాట్లాడుకుంటున్నారో ఏంటో తెలియదు. బట్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలో. అతనికి 11-year-old బాయ్ ఉన్నాడు, AWS సర్టిఫైడ్ 11-year-old. ఇప్పుడు అతనికి ఒక డాటర్ కూడా ఉంది 9 years old. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక 1 year లో షీల్ కంప్లీట్ AWS సర్టిఫికేషన్. రైట్. సో మనము 35 years, 37 years, 40 yearsకి నేను ఇప్పుడు AWS సర్టిఫికేషన్ చేయాలా, రైట్? లేకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ నేను ఏ కోర్స్ తీసుకోవాలి అనేది కరెక్ట్ క్వశ్చన్ కాదు. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు లుక్ ఎట్. మీరు అడిగారు చూడండి, వాట్ ఈస్ ద వేవ్ దట్ ఐ కెన్ క్యాచ్ ఆన్ వితౌట్ ఎనీ డౌట్. ఐ కెన్ సే లాస్ట్ 10 years నుంచి ఏదైనా వేవ్ వచ్చిందా అంటే 2014 ఆ టైంలో ఇండియాలో స్టార్టప్స్ వేవ్ వచ్చింది. 14-15లో ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా కంపెనీస్ ఆ టైం ఫ్రేమ్లో స్టార్ట్ అయిన కంపెనీస్. ఇప్పుడు 22, 23, 24లో నుంచి మెల్లగా 25లోకి వస్తున్నాం మనం. ఈ వేవ్ మాత్రం వెరీ క్లియర్లీ జనరేటివ్ ఏఐ వేవ్. దానికి ముందు ఎప్పుడు వేవ్ అయింది అంటే మళ్ళీ ఎర్లీ 2000s, రైట్? ఇంటర్నెట్ 1.0. సో ఈ వేవ్స్లో మనం ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు మా బాబు ఈ వేవ్లో ఏమైనా చేయగలుగుతారా అంటే నథింగ్ మచ్. బట్ ఒక 35 to 40 years old ఇండివిజువల్ ఈ వేవ్లో ఏమైనా చేయగలుగుతారా అంటే చాలా చేయొచ్చు. వీఆర్ ప్రాబ్లీ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు. సో వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ దిస్ వేవ్, హౌ డు వి గెట్ ఆన్ టు ఇట్ అంటే ఏఐ ఈజ్ ఎ మ్యాసివ్ వేవ్. అనుకున్నాం మనం ఒకటి చూస్తున్నామంటే ప్రతి ఒక్కదాన్ని టచ్ చేస్తుంది ఈ ఏఐ వేవ్. ఎందుకంటే డేటాను తీసుకొని ఆటోమేట్ చేసి ఇంటెలిజెంట్ సప్లై చేసి ఒక డెసిషన్కి వస్తుంది. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి మనకు తెలియని డొమైన్ మీద మనం ఇంటెలిజెన్స్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం? చేయలేము. సో మనం ఇప్పుడు సపోజ్ నేను మార్కెటింగ్లో పనిచేస్తున్నా ఆర్ నేను సేల్స్లో పనిచేస్తున్నా. నా మార్కెటింగ్ డొమైన్లో అసలు ఎలాంటి ఏఐ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఎలాంటి ఏఐ టూల్స్ వస్తున్నాయి, వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, కొత్త జాబ్ రోల్స్ ఏంటి, ఆ జాబ్ రోల్స్లో నేను దేనికి ఫిట్ అవుతా. నేను మార్కెటింగ్ ఇన్ లెట్స్ సే సోషల్ మీడియా ఆర్ మార్కెటింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి ఇండస్ట్రీస్లో దేనిలో ఎక్కువ డేటా ఉంది, ఇది ఎవ్వరూ మనకు చెప్పరు. ఇది మన సొంత రీసెర్చ్ మనం చేసుకోవాలి. మన ఫీల్డ్ ఏంటి, మన ఫీల్డ్కి అడ్జసెంట్గా ఏఐ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ ఆ రీసెర్చ్ మనం చేయాలి. ఫస్ట్ ఫ్యూ వీక్స్, ప్రాబబ్లీ ఫ్యూ మంత్స్ తప్పు రీసెర్చ్ డైరెక్షన్లో వెళ్తాం. మోస్ట్ లైక్లీ మన రీసెర్చ్ అంతా వేస్ట్ అవుతుంది. బట్ దెర్ ఇస్ నో ఆప్షన్, వీ హ్యావ్ టు స్టార్ట్. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత అసలు మన 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత మనకంటూ ఒక స్కిల్ సెట్ వస్తుంది ఏదో ఒకటి. ఆ స్కిల్ సెట్కి అడ్జసెంట్గా ఏమున్నాయి. సపోజ్ ఒక వీడియో ఎడిటర్ ఉన్నాడండి. వీడియో ఎడిటర్
వీడియో ఎడిటింగ్ అనే ఒక స్కిల్ మొత్తం ఏఐ టేకప్ చేస్తుంది, రైట్? ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అనేది ఒక టెక్స్ట్ బేస్డ్ జీపీటీ, ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. నెక్స్ట్ టెక్స్ట్ బేస్డ్ నుంచి ఇమేజ్ బేస్డ్ ఏఐ వచ్చింది, దాని తర్వాత వీడియో బేస్డ్ ఏఐ వస్తుంది. సో ఆ వీడియో బేస్డ్ ఏఐ ప్రస్తుతం ట్రెండ్ ఎక్కడి వరకు వచ్చింది, ఆ టూల్స్ నేను నేర్చుకోవచ్చా? ఇప్పుడు నేను ప్రాబబ్లీ 1 వీడియో పర్ డే చేస్తున్నాను, ఆర్ 1 వీడియో పర్ మంత్, సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నేను డబుల్ అవుట్పుట్ ఇవ్వచ్చా? ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ఇవి మనం అడగాల్సిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అడిగి వాటి ఆన్సర్స్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది, బట్ ఆన్సర్స్ వెతుక్కుంటూ ముందుకెళ్ళడం. ఎందుకంటే ఈ ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదు. కరెక్ట్‌గా కెరియర్ కౌన్సిలింగ్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. సో దిస్ ఈజ్ అన్ ఆల్ ఎక్స్‌ప్లోరేషన్. టాంజెన్షియల్‌గా తీసుకుంటే మనం ఇప్పుడు స్విచింగ్ టాపిక్స్. మీరు లింక్డ్ఇన్‌లో చాలా పవర్ఫుల్ వాయిస్. యు ఆర్ ఏ లింక్డ్ఇన్ ఇన్‌ఫ్లుయెన్సర్. విచ్ ఇస్ ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్. మీకు ఫాలోవర్స్ ఉంటారు. మీరు పోస్ట్ పెడితే మీరు బుల్లెటెడ్‌గా పెడతారు. యాక్షన్ ఓరియెంటెడ్, కాల్ ఫర్ యాక్షన్ లాగా వస్తుంది. చాలా మంది లైక్స్ ఇస్తారు, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్కి ఎలా వెళ్ళారు మీరు? ఎట్లా కావాలి? నేను అవ్వాలంటే ఎలా అవ్వాలి? ఫస్ట్ మీకు అవుట్కమ్ ఏమొస్తుంది మీరు పెట్టిన పోస్ట్లో నుంచి అనేది ఆలోచించకుండా స్టార్ట్ పెట్టండి. ఫస్ట్ ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్‌లో వెళ్ళి పోస్ట్ చేయొద్దు అనడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి చాలా మందికి. ఏంటి అంటే, నేను పోస్ట్ చేస్తే వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు, నా కొలీగ్స్ చూసి వీడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటారు, ఆర్ నేను రాసేది కరెక్టా రాంగా, నాకే తెలియదు ఈ టాపిక్ గురించి, నేనేం చెప్పాలి? ఈ రీజన్స్ అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ పోస్ట్ చేయాలి. ఫస్ట్ రాయాలి ఏదో ఒకటి. మనకు నచ్చింది, మనకు కరెక్ట్ అనిపించింది రాయాలి. రాస్తే కమెంట్ పాజిటివా నెగిటివా సెకండరీ. ఇలా రాయడం స్టార్ట్ పెట్టాలి. ఇది 2020లో స్టార్ట్ పెట్టాను. 2020లో నాకు 1500, 2000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆ టైంలో, కోవిడ్ టైంలో చాలామంది ఇంట్లో ఉండి, చాలామంది చూసి, దట్ వాజ్ ఏ గుడ్ పీరియడ్ ఫర్ గ్రోత్ ఆన్ సోషల్ మీడియా. సో మీనింగ్ఫుల్గా రాస్తే చూసి ఓకే దెర్ ఇస్ సమ్ వాల్యూ అనే ఆ వాల్యూని డిరైవ్ చేసుకోవడానికి ఫాలో చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ. ద సెకండ్ థింగ్, సోషల్ మీడియా అనే గేమ్లో, ఐ డోంట్ నో గేమ్ అనొచ్చా లేదా, బట్ సోషల్ మీడియా అనే స్పేస్లో ద ఫస్ట్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ. తర్వాత కమ్స్ క్వాలిటీ. మీరు క్వాలిటీ కోసమని కన్సిస్టెన్సీ వదిలేస్తే కష్టమవుతుంది. సెకండ్, కన్సిస్టెన్సీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీకంటూ ఒక నీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. నీష్ అంటే ఓకే, ఇప్పుడు నా పోస్ట్లో వెళ్ళి చూస్తే మీరు 70% ఆఫ్ ద పోస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్. నేను మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నేనేం చేశాను అనేది రాస్తే ఓకే, అదొక యాంగిల్. బట్ కన్సల్టింగ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి అదంత ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, ఆర్ ఫస్ట్ స్టెప్స్లో శాలరీస్ ఏంటి, ఆర్ కన్సల్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయొచ్చు, కన్సల్టింగ్ రాకపోతే నేను ఏం చేయొచ్చు. సో ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నా నీష్ని నేను మార్చుకున్నాను మెల్లగా. కన్సల్టింగ్ అనేది బ్రాడ్ బకెట్. ఆ బ్రాడ్ బకెట్లో నుంచి ఏది కస్టమర్స్ ఆర్ ఏది ఆడియన్స్కి ఇంపార్టెంట్ అనేది చూసి ఆ వాటి మీద ఎలా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, 1 కన్సిస్టెన్సీ, 2 మీ నీష్, 3 ఇఫ్ పాసిబుల్ మీరు ఎక్కువ వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేస్తే మీరు మీ వాల్యూ కూడా ఆ పోస్ట్ మీద యాడ్ చేయగలిగితే దట్ బ్రింగ్స్ ఒక క్రెడిబిలిటీ, మీ ప్రొఫైల్కి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. కానీ ఇది చాలా రకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోస్ట్ రాస్తే గ్రేట్ పోస్ట్ అంటే దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు ఎవరికి, సో చేయకపోయినా ఓకే. ఇంకొకటి, అదే పోస్ట్ని తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పెట్టేసి నౌ గివ్ మీ సమ్ గుడ్ కామెంట్స్ అంటే అది వేస్ట్, అది అందరూ అదే చేస్తున్నారు. సో నాట్ నెసరీ. సో మీరు జెన్యూన్గా వాల్యూ యాడ్ చేయగలిగితే
దట్ ఈస్ వెరీ గుడ్. Hmm. జెన్యున్గా వాల్యూ యాడ్ ఎలా చేయగలుగుతారు? మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అయితే మీరు చదవాలి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏఐ అనే స్పేస్లో మీరు చాలా చదవాలి, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. వాటి నుంచి వచ్చిన టేక్అవేస్ రాయండి. నెంబర్ 4, ఇవన్నీ చేసిన తర్వాత మీరు వెళ్ళి పార్ట్నర్షిప్స్ విత్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీకు 10,000 ఫాలోవర్స్ ఉంటే 10,000 ఫాలోవర్స్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్తో పార్ట్నర్షిప్ చేయండి. ఒక లింక్డ్ఇన్ లైవ్ ఈవెంట్ లాగా క్రియేట్ చేయండి. 15,000 వెళ్తే 15,000. ఎందుకంటే మీకు 10,000 ఉంటే 1,00,000 ఫాలోవర్స్ ఉన్నవాడు మీతోని పార్ట్నర్షిప్కి రాడు. సో అలా పార్ట్నర్షిప్స్ చేస్తూ మెల్లగా ఎదగాలి అండ్ కావాల్సినంత టైం ఇవ్వాలి. నేను ఇవాళ స్టార్ట్ పెట్టాను, నాకు నెక్స్ట్ 1 మంత్లో 25,000 ఫాలోవర్స్ రావాలి అంటే రారు. ఇట్ ఈస్ అ వెరీ 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 స్లో గేమ్ అండ్ యూ హ్యావ్ టు బి పేషెంట్. మీరు ఇప్పుడు మీకున్న నెట్వర్క్కి, మీకున్న రెప్యుటేషన్కి లింక్డ్ఇన్లో, మీరు ఇప్పుడు ఈవెన్ దో యు ఆర్ పివటింగ్ టు డిఫరెంట్ కెరియర్, అది ఆ నెట్వర్క్ని హార్వెస్ట్ చేయగలుగుతున్నారా? ఇట్ గివ్స్ యూ బెటర్ రెప్యుటేషన్. మీరు ఎవరు పిచ్కి వెళ్ళారు ఎక్కడన్నా పిఈ దగ్గరికి, వీసీ దగ్గరికి, అది మీకు ఒక బ్యాక్ బోన్ లా పనిచేస్తుందా? అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ, నో క్వశ్చన్స్. ఎందుకు అంటే నేను ఇప్పుడు మీరు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే నేను ఏఐ స్టెల్త్ మోడ్ అని పెట్టాను. సో అది చేంజ్ చేసిన నెక్స్ట్ 1 వీక్లో నాకు ఇన్వైట్స్ వచ్చాయి ఫ్రమ్ సమ్ పిఈస్ ఆర్ వీసీస్. ఓకే పవన్, వి నో యువర్ ప్రొఫైల్, వాట్ ఆర్ యూ డూయింగ్. సో ఇలా నాకు ఇన్కమింగ్ నోట్స్ వచ్చాయి. సో నేను వెళ్ళి ఎవరికి పిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, హ్యూజ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ నేను వెళ్ళి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ పెట్టాలి అంటే, నిన్ననే ఐ వాజ్ హ్యావింగ్ 1 కాన్వర్జేషన్ విత్ ఏ వీసీ ఇన్ మిడిల్ ఈస్ట్. సో ఐ సెడ్ నాకు లింక్డ్ఇన్లో ఒక క్లోజ్ టు 300,000 ఫాలోవర్స్, 3 lakh ఫాలోవర్స్, యూట్యూబ్లో 1,50,000. సో ఐఎమ్ హ్యావింగ్ 500,000 ఫాలోవర్స్ అంటే ఇట్ వాజ్ ఇమీడియట్లీ ఓకే, యూ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ ఆర్ యు ఆర్ బిల్డింగ్ సమ్ వాల్యూ ఇన్ ద కమ్యూనిటీ అనే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం కాన్వర్జేషన్ స్టార్ట్ పెడతాం. సో ఇట్ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ ఇమీడియట్లీ ఇన్ టు ద కాన్వర్జేషన్ వితౌట్ ఎ డౌట్. అది రావడం చాలా కష్టం, రైట్? ఎందుకంటే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో దే నో వాట్ టైప్ ఆఫ్ వర్క్ గోస్ ఇన్. సో పవన్ స్టెల్త్ అని చెప్పి టీజర్ ఇచ్చి వదిలేశారు మమ్మల్ని. మా విద్యార్థులందరికీ స్టెల్త్, సస్పెన్స్లు అన్ని ఇష్టం, కానీ చివరికి మనం శుభం పడే ముందు చెప్పాలి ఏంటి మీరు అసలు ఏం చేస్తున్నారు. కన్సల్టింగ్ ఇండస్ట్రీ, స్ట్రాటజీ ఇండస్ట్రీ నుంచి వచ్చి మీరు ఏఐ అనలిటిక్స్ అని చెప్పి అట్లా వదిలేశారు. ఏంటి మీరు చేసేది ఏంటి? కొద్దిగా నాకు చెప్పండి. కంపెనీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమొస్తుంది? ఓకే, వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్? మీరు ఒక ప్రస్తుతం స్టెల్త్ మోడ్లో మేము చేస్తోంది ఏంటి అంటే, ఒక పర్సనలైజ్డ్ డేటా అసిస్టెంట్ అనుకోండి, డేటా అనలిస్ట్ అసిస్టెంట్. ఒక బిజినెస్ కాంటెక్స్ట్ తెలిసిన ఒక అనలిస్ట్ మీకు ఏఐ త్రూ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. ఎగ్జాంపుల్కి చెప్పాలి అనుకుంటే, మీరు ఒక ఫార్మా కంపెనీ సిఇఓ, మీకు మీ ఆన్ గ్రౌండ్ మీకు కొంతమంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ పనిచేస్తున్నారు మీ కంపెనీలో. ఒక 1000 మంది పనిచేస్తున్నారు అనుకోండి. వాళ్ళ 1000 మంది పర్ఫార్మెన్స్ ఏంటి అని మీకు ఎలా తెలుస్తుంది? ప్రతి మంత్ మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. అందులో కొందరు హై పర్ఫార్మర్స్ ఉంటారు, కొందరు లో పర్ఫార్మర్స్ ఉంటారు, కానీ మీకు యావరేజ్ రిపోర్ట్ వస్తుంది. మీరు సీఈఓ, మీకు అంతకంటే డీప్కి వెళ్ళే టైం కూడా ఉండదు. కానీ మీకు ఎప్పుడో ఒకసారి సడన్గా చూడాలి అనిపిస్తుంది. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కంపెనీలో. సో అలాంటప్పుడు మీరు ఎవరిని అడగాలి? మీరు మీ హెడ్ ఆఫ్ టెక్నాలజీకి ఫోన్ చేసి అడుగుతారు, నాకు రిపోర్ట్ కావాలి అని. ఉన్న టైంలో అతని టైంకి రిపోర్ట్ ఇవ్వగలిగితే మీరు అనలైజ్ చేస్తారు. అలా కాకుండా సపోజ్ మీ దగ్గరే ఒక చాట్ ఆప్షన్ ఉంది, వేర్ మీరే క్వశ్చన్స్ అడగచ్చు. కంపెనీ డేటాబేసెస్తోని లింక్ అయి ఉంది. మీరు క్వశ్చన్ అడిగితే మీకు ఆల్రెడీ ఒక ఆన్సర్ వస్తుంది. దట్ ఓకే, ఇంతమంది టాప్ పర్ఫార్మర్స్, ఇంతమంది బాటమ్ పర్ఫార్మర్స్, వీళ్ళని ఈ డైరెక్షన్లో పుష్ చేస్తే టాప్ పర్ఫార్మెన్స్కి వెళ్ళచ్చు. మీ కంపెనీ ప్రొప్రైటరీ డేటా సెక్యూర్డ్ వేలో మీరు యాక్సెస్ చేయగలిగి, మీకు కపుల్ ఆఫ్ డేస్ పట్టే ఇన్సైట్ని కపుల్ ఆఫ్ మినిట్స్లో మీ ముందుకు తీసుకురాగలుగుతాం. సో కాంటెక్స్ట్ సెన్సిటివ్ కాన్వర్సేషనల్ ఏఐ అసిస్టెంట్. కాంటెక్స్ట్ సెన్సిటివ్, కాంటెక్స్ట్ డ్రివెన్, ఓకే, అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ అనలిటిక్స్. మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ ఇది యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ అనలిటిక్స్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీడియా కంపెనీ,
మీరు మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ఆఫర్ పెట్టాలనుకున్నారు, కానీ మీకు తెలుసు మీ సబ్స్క్రైబర్స్ అందరూ ఒకే రకంగా ఉండరు. సో మీరు ఒక 10 గ్రూప్స్ క్రియేట్ చేసి ఒక్కొక్కరికి ఒక ఆఫర్ పెట్టాలనుకున్నారు. సో గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారు? సో ఆ గ్రూపింగ్ కూడా ఆన్ ద ఫ్లై చేసేయచ్చు ఆటోమేటిక్గా. సో అలాంటి ఒక అడ్వాన్స్డ్ అనలిటిక్స్ కేపబిలిటీ ఉండే టూల్. సో మనం ఫార్మా ఎగ్జాంపుల్ మీదే ఉందాం. ఉండి సో ఈ 10,000 మంది ఉన్నారు మన దగ్గర. ఫస్ట్ నేను చూశాను, పర్ఫార్మెన్స్ కోసం అడిగాను బాట్ని, నాకు అది చూపించింది. రేపు క్రిస్మస్ బ్రేక్ వస్తుంది, ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్కీమ్ టు క్రియేట్ కాంపిటేటివ్నెస్. బాట్ని అడుగుతాను, 1000 మందిలో టాప్ పర్ఫార్మర్స్ వీళ్ళు నాకు తెలుసు, మిడిల్ ఆఫ్ ది పిరమిడ్ ఉన్న వాళ్ళని నేను పైకి తీసుకురావడానికి ఏ స్కీమ్ తయారు చేస్తే మంచిదని అడిగితే అది ఆటోమేటిక్ ఇస్తుంది అంటున్నారు మీరు? ఇస్తుంది అది. ఓకే. అది ఎందుకంటే మీకు ఇన్సెంటివ్స్ అని ఉంటాయి ఫార్మాలో. అవును. ఆ ఫార్మా ఇన్సెంటివ్స్ లో మీ మిడిల్ లేయర్ వాళ్ళు 90% మాత్రమే టచ్ అవ్వగలుగుతున్నారు, 100% ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. బాటమ్ లేయర్ వాళ్ళు 70% టచ్ అవ్వగలుగుతున్నారు. సో మీరు ఏం చెప్తారు, ఆ బాటమ్ లెవెల్ కి ఇంకొక 10% యాడ్ చేయండి. ఆ వాళ్ళు గ్రోత్ చూపించిన గ్రోత్ ని బట్టి ఇంకొక ఇన్సెంటివ్ ఇవ్వండి. సో ఇది ఆన్ ద ఫ్లై మీకు రికమెండ్ చేయగలుగుతుంది ఇంజన్. సో అర్థమైంది నాకు. అట్లా చేయాలంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఫ్లోస్తో ఇంటిగ్రేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిడిల్ వేర్ ఏమైనా ఉండాలి కదా మీకు. సో ఒకళ్ళు ఎస్ఏపి వాడతారు, ఇంకోటి వాడతారు. సో ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఆన్ ఎగ్జిస్టింగ్ డాష్బోర్డింగ్ సాఫ్ట్వేర్ ఆర్ ఏ డేటాబేస్, ఒక మిడిల్ వేర్ కావాలి మీకు ఏమన్నా? అవును, రకరకాల డేటాబేసెస్ నుంచి మేము తీసుకోవాలి డేటా. SQL సర్వర్ నుంచి, SAP నుంచి, Oracle DB, అన్ని రకాల డేటాబేసెస్ నుంచి తీసుకోవాలి. సో మా టీం ఎలా ఉందంటే ఇప్పుడు 3 మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఒకళ్ళు కోర్ మోడల్ డెవలప్మెంట్, ఒకళ్ళు అక్యురసీ ఇంప్రూవ్మెంట్స్, ఒకళ్ళు వ్యాలిడేషన్స్, వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది 3. ఒకళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్, ఇంకొకళ్ళు ఎస్పెషల్లీ ఫర్ దీస్ డేటాబేస్ కనెక్షన్స్, రకరకాల డేటాబేస్ కనెక్షన్స్ కి రకరకాల ప్రోటోకాల్స్. సో అవన్నీ మేనేజ్ చేయాలి అంటే ఒకటే క్లయింట్ కి ఫినాన్స్ డేటా ఒక సిస్టమ్ లో ఉంటుంది అండ్ HR డేటా ఇంకో సిస్టమ్ లో ఉంటుంది. అవి రెండు కంబైన్ చేయాలి. కంబైన్ చేస్తే ఈ డేటా కాలమ్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓన్ డెఫినేషన్స్ లో రాసుకున్నారు. సో ఆ కాలమ్స్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, సో అక్కడ ఒక డేటా అనలిస్ట్. సో ఇలా టీమ్ సెటప్ చేసుకొని ముందుకెళ్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఇందాక చెప్పిన ఏ ట్రెండ్ చూసి విన్న తర్వాత మీరు కూడా ఆ ట్రెండ్ని ఎక్కి వేవ్ని రైడ్ చేద్దామని చూస్తున్నారు. చేయాలి కదండి. అది ఈ ట్రెండ్ లాస్ట్ 10 years బ్యాక్ మనకు ఆపర్చునిటీ లేదు. అవును, ఇది ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉన్న ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇప్పుడు నా కిడ్ వచ్చేసరికి నెక్స్ట్ 10 years కి ఏ వేవ్ ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన టూల్స్ ఎస్టాబ్లిష్డ్ టూల్స్ లేవు మార్కెట్లో. సో ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్. మనం బాగా చేస్తే, మనం బాగా కష్టపడితే వి క్యాన్ డూ వెల్. అండ్ ఇలాంటి జాబ్స్ డిమాండ్లో ఉన్నాయి. ఇలాంటి జాబ్స్ కోసము మీరు ఇందాక అడిగినట్టు ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అంటే ఫుల్ స్టాక్ కానీ డేటా కానీ ఆ డొమైన్కి స్పెసిఫిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డొమైన్ కాంటెక్స్ట్లో తెలిసి సాఫ్ట్వేర్ కోడింగ్ చేసే వాళ్ళు లేరు. అది మా బాబుని అడిగితే చేయలేరు, AWS సర్టిఫికేషన్ ఉన్నా చేయలేడు. అది ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అది అక్కడ ఉంది ప్రస్తుతం మార్కెట్. ఫెంటాస్టిక్ పవన్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మీ గురించి చాలా నేర్చుకున్నాం. అలానే మా విద్యార్థులందరూ కూడా చూసి ఆనందించి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ and also watch Pawan Sathirasu's channel on YouTube.